దేవుడు మాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే వీ ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. సో ఇట్ ఈస్ మ్యారేజ్ దెన్ లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్తో కూడిన లవ్ మ్యారేజ్ మాది. అండ్ మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా చాలా అట్లాగా మూవ్ అవుతాము. చాలా స్టోరీస్ ఉన్నాయి, చాలా చాలా ఎక్స్పీరియన్సెస్ కలిగిన స్టోరీస్ ఉన్నాయి. కానీ చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా మధ్యలో ఏమైనా చిన్న గొడవ వచ్చినా డెఫినెట్గా మా ఇద్దరు గురించి రాదు, అది ఒక థర్డ్ పర్సన్ గురించి. అట్లా ఏదన్నా చిన్న గొడవ వచ్చినా మా పాస్టర్ గారికి ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే ఆ ఆర్గ్యుమెంట్ హీట్ కావద్దనేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయేవారు. వాకింగ్ చేసుకొని మెల్లగా వచ్చేవారు. నేను ఆ కోపంలో మరి నా తప్పు ఉంటే ఏదన్నా ఆర్గ్యుమెంట్ అయ్యేటప్పుడు ఇంట్లో ఉన్న పనులన్నీ చక్క చేసేసుకునేదాన్ని. అసలు కొంతసేపు అయినాక తన ఇంటికి వచ్చినాక ఇద్దరము రికన్సైల్ అయ్యి, నేను తప్పు చేస్తే నేను సారీ, లేకపోతే తను తప్పు చేస్తే తను సారీ అని చెప్పిన తర్వాత మంచిగా తను వెళ్ళి చికెనో మటనో తీసుకొస్తుండే, హ్యాపీగా ఇద్దరం వండుకొని పుష్టిగా తినేవాళ్ళం. సో అది ఆ సీక్రెట్ మాకు నడిచింది చాలా చాలా ఇయర్స్. మేము అట్లా అంటే ఆ బాండ్ అట్లాంటిది. వీ వర్ డెఫినెట్లీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ హీ టుక్ కేర్ ఆఫ్ మీ లైక్ ఎనీథింగ్. ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్. అంటే అన్కండిషనల్ లవ్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఫ్రమ్ హిమ్. దాని తర్వాత రిధమ్ పుట్టిన తర్వాత 8 years మాకు తర్వాత రిక్కీ పుట్టాడు. రిక్కీ గురించి అంటే రిధమ్ పుట్టినాక మేము అప్పుడు క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్లోనే ఉండే. సో మేము అప్పుడే ఫెయిత్లోకి వచ్చేటప్పుడు ఒక చర్చ్కి అంటే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వాక్యం గురించి వినడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి ఒక బ్రదర్ చెప్పారు, యూ విల్ హ్యావ్ అనదర్ సన్ అని. అంటే మాకు ఆల్రెడీ రిధమ్ పుట్టిండి, ఇప్పుడు ఇంకేంటి అనేసి అనుకున్నాము. చాలు మాకు ఒక్కొక్క రిధమ్ చాలు అనుకున్నాం. కానీ దాని తర్వాత ఇంకొక వారు కూడా వారు మాకు ప్రార్థన చేసినప్పుడు యూ విల్ హ్యావ్ అనదర్ బేబీ, అనదర్ సన్ అని కూడా చెప్పారనమాట. వామో, ఇది ఐ డోంట్ నో, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఆల్సో, ఎందుకంటే వీ వే హ్యాపీ విత్ వన్ సన్ రిధమ్. అయితే ఎట్లాగో కన్సీవ్ అవుతలేను కదా అనేసి నా ఫ్రెండ్ షిరింగ్కి ఫోన్ చేసి తను నర్స్ అనమాట గాంధీ హాస్పిటల్లో, తనకి ఫోన్ చేసి ఇట్లా నేను ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నానంటే, సరే నువ్వు ఈ టెస్ట్లన్నీ చేసుకొని రా అని ఒక లిస్ట్ ఇచ్చారు. అయితే ద గుడ్ థింగ్ వాజ్ ఆ టెస్ట్లలో నేను కన్సీవ్ అయ్యానని పాజిటివ్ ఆన్సర్ వచ్చింది, అంటే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఐ వాజ్ కన్సీవ్డ్ అండ్ వీ హ్యావ్ మిరాక్యులస్ బాయ్ రిక్కీ ఇన్ అవర్ లైఫ్. చెప్పాలంటే మా ఫెయిత్ జర్నీ టర్నింగ్ పాయింట్లో మాకు రిక్కీ పుట్టాడు. రిక్కీది స్పెషల్ టెస్టిమనీ ఉంది, అది మొన్న వాళ్ళ బర్త్డే రోజు షేర్ చేశాను, మళ్ళీ మీకు చెప్పి బోర్ చేయను నేను. సో హీఈస్ అ బ్లెస్డ్ చైల్డ్. సో వీఆర్ బ్లెస్డ్ విత్ రిధమ్ అండ్ రిక్కీ ఇన్ అవర్ లైఫ్. రిధమ్ గురించి తెలుసు మీకు ఆల్రెడీ, అదే మూవీస్లో చేసేవాడు చిన్నప్పటి నుంచి. మరి ఫెయిత్లోకి వచ్చినప్పుడు మూవీస్లోంచి బయటికి తీసుకొచ్చాము. మేము బ్యాప్టిజం తీసుకున్నాక ఆ కాలింగ్లో మేము వెళ్తున్నప్పుడు కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ఆ లైఫ్స్. అది టెస్టింగ్ పీరియడ్. ఆఫ్ కోర్స్ దేవుడు మమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉండే. మా ఇద్దరిని అంటే ఒకటేసారి దేవుడు పట్టుకున్నాడు. ఒకటేసారి మేము ఫెయిత్ జర్నీ స్టార్ట్ చేసాము, ఒకటేసారి బ్యాప్టిజం తీసుకున్నాము. మేము ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నుంచి దేవుడు ఆల్రెడీ మాకు చెప్తా ఉన్నాడు, అంటే డిఫరెంట్ వేస్గా మాతో మాట్లాడుతూ ఉండే, దట్ వీ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ హిస్ మినిస్ట్రీ అని. సో మా జర్నీ ఫెయిత్కి ముందల కొంచెం డిఫరెంట్గా ఉండేది, చాలా అంటే డెఫినెట్గా డిఫరెంట్గా ఉంటుంది. క్యాజువల్ యాటిట్యూడ్స్, మరి నేను జాబ్ చేసేదాన్ని మంచిగా, అంటే కొంచెం పాష్ లెవెల్గా నేను లావిష్గా ఖర్చు పెట్టే పర్సన్ని నేను. తర్వాత చాలా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశాను. సో చాలా చాలా ప్లాన్స్ ఉండే జాబ్ చేసినప్పటికీ కూడా, కానీ నథింగ్ వర్క్డ్ అవుట్. వెన్ గాడ్ కాల్డ్ అస్ ఫర్ ద మినిస్ట్రీ, నథింగ్ వాజ్ వర్కింగ్. అండ్ అప్పుడు మేము అనుకున్నాం, మా చేతులు ఎత్తేసి మేము అనుకున్నాం, ఓకే లార్డ్, లెట్ యువర్ విల్ బీ డన్ అనేసి అనుకున్నప్పుడు చాలా కష్టంగా జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను చెప్పాను కదా, చాలా లావిష్ పాష్ లైఫ్ మేమిద్దరం ఎంజాయ్ చేసేవాళ్ళము. బట్ అట్ దట్ టైమ్ థింగ్స్ టర్న్డ్
అప్స్ అండ్ డౌన్ అయిపోయింది. ఆ జర్నీలో స్టేయింగ్ టుగెదర్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ దేవుడు కృపను బట్టి వీ స్టేడ్ స్ట్రాంగ్ ఫర్ ఈచ్ అదర్. అండ్ చెప్పాలంటే హీ హ్యాస్, రవి బ్రదర్ పాస్టర్, హీ హ్యాస్ డన్ అ గ్రేట్ థింగ్ ఇన్ ఆర్ లైఫ్స్. నా లైఫే కాదు, మా అక్క వాళ్ళు మేమందరం కలిసి ఉండేవాళ్ళము. సో ఆయన ప్రార్థన వల్లనే మేము ఇంకా స్ట్రాంగ్ అయ్యి కొంచెం చర్చ్లో అదంటే ఫ్యామిలీ సపోర్ట్ తోటి చర్చ్ స్టార్ట్ చేసి మేము మూవ్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. నేనైతే కొంచెం షార్ట్గా చెప్తాను. మరి ఇఫ్ రవి బ్రదర్ ఈజ్ ఆల్సో విల్లింగ్ టు కమ్ అండ్ షేర్ ఆ మ్యారేజ్ టెస్టిమనీ బాగుంటుంది. సో వీ విల్ లైక్ దట్, వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ లాగా. ఫ్రెండ్స్ అన్నప్పుడు కొట్టుకుంటారు అంటే కొట్టుకోవడాదాకా మాకు లేదు, తిట్టుకుంటే గొడవలు వచ్చినప్పుడు కూడా వివే లైక్ గాడ్స్ గ్రేస్. అది మేము విడిపోకుండా దేవుడు మమ్మల్ని అంటే అట్లా పట్టుకొని మమ్మల్ని టుగెదర్ నడిపించినందుకు ఐ గివ్ ఆల్ గ్లోరీ టు గాడ్. సో రిథమ్ ఈజ్ నౌ వర్కింగ్ హోమ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. వెస్టర్న్ వోకల్స్, హీ టీచర్స్ వెస్టర్న్ వోకల్స్. అండ్ రిక్కీ ఈజ్ ఇన్ 10th క్లాస్. సో మా మినిస్ట్రీలో వాళ్ళిద్దరు ఒక గ్రేట్ పార్ట్ అని దేవుడు చూపించాడు ఆల్రెడీ. మై చిల్డ్రన్ రిథమ్ అండ్ రిక్కీ మాకు కొన్ని విజన్స్, డ్రీమ్స్ చూపించాడు దేవుడు, దట్ దే విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ అండ్ వి బ్లెస్డ్ ఇన్ అ గ్రేటర్ వే. సో వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ హోప్ అయితే ఉంది. కలిసి మేము నలుగురము నించోని అంటే సన్నిధిలో మన పాస్టర్ ఒక అంబిషన్ అంటే ఒక కోరిక ఏంటంటే మేము నలుగురం దేవుని సన్నిధిలో అంటే ఆల్టర్ దగ్గర కూర్చొని కన్నీటి ప్రార్థనలు చేసుకుంటూ మేము అట్లా స్థిరపడిపోవాలనే ఒక ఆశ ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్. ఇట్ విల్ టేక్ టైమ్ బికాస్ దే ఆర్ ఇన్ టీన్స్. ఈ టీన్స్ టాంట్రమ్స్ నుంచి కూడా కొంచెం మేము కూడా కొంచెము వారిని డీల్ చేసుకుంటూ వస్తున్నాము. బై గాడ్స్ గ్రేస్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఆ జర్నీ వాజ్ నాట్ అ బెడ్ ఆఫ్ థార్న్స్, డెఫినెట్లీ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ ఆల్సో. అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఈ దినం మేము ఇలాగ ఉండి 24th యానివర్సరీ మేము చేసుకున్నామంటే ఇట్స్ జస్ట్ గాడ్స్ గ్రేస్. అండ్ మాకు ఎంతగానో సపోర్ట్గా ఉండే మా మమ్మీ వాళ్ళు పిల్లలు పుట్టిన టైంలో, దాంతో జాయింట్ ఫ్యామిలీగా ఉన్న అక్క వాళ్ళతోటి వీ హ్యావ్ రిసీవ్డ్ సచ్ గ్రేట్ లవ్ ఫ్రమ్ ఆర్ లవ్డ్ వన్స్. ఇటు మమ్మీ సపోర్ట్ కానీ, అక్క వాళ్ళ సపోర్ట్ కానీ, రవి బ్రదర్ వాళ్ళ పేరెంట్స్ కానీ, వీ రిసీవ్ సచ్ వండర్ఫుల్ సపోర్ట్ అండ్ లవ్ ఫ్రమ్ దెమ్. సో ఐఎమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్ ఇన్ మై లైఫ్. వీఆర్ సో బ్లెస్డ్. దేవుడు అట్లా మాకు కావాల్సిన టైంలో ఎవరెవరిని మా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయాలో టు టేక్ కేర్ ఆఫ్ అస్ వాళ్ళందరినీ స్టేజ్ బై స్టేజ్ మాకు ఇంట్రడ్యూస్ చేసి నౌ వీ హ్యావ్ యాక్చువల్లీ మూవ్డ్ అవుట్ ఆఫ్ దట్ జాయింట్ ఫ్యామిలీ బికాస్ దేవుడు చెప్పాడు చర్చికి దగ్గరలో మీరు ఉండాలి అనేసి దేవుడు మాట్లాడినప్పుడు దట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ఫేజ్ ఫర్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద జాయింట్ ఫ్యామిలీ బికాస్ వీ వేర్ టుగెదర్ ఫర్ ఆల్మోస్ట్ 15 years. అది కొంచెం టఫ్ అనిపించింది, బట్ స్టిల్ God gave us comfort. He led us in a very, very cool way. అన్నీ సిద్ధపాటు చేసి మమ్మల్ని దేవుడు మెల్లిగా జాయింట్ ఫ్యామిలీ నుంచి బయటికి తీసుకురావడము, ఇప్పుడు చర్చ్కి దగ్గరలో ఉండడము, చర్చ్ యాక్టివిటీస్ కూడా కొంచెం చాలా 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 యాక్టివిటీస్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. ఇట్స్ ఆల్ హిస్ గ్రేస్ అండ్ వీ గివ్ ఆల్ గ్లోరీ టు హిమ్ అలోన్. అండ్ ఐ థ్యాంక్ those who have been part of our life in every stage. I thank God for giving us such wonderful people and maak ichina BBC family, very loving family, so we call it a family. And ee families toti unnappudu maaku inkoka blessing ga maaku ichina inko beautiful family mana Bishop Ayyagaru family. We are so blessed, tremendously blessed. సో ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ ప్లాన్. మాకు చెప్పాను కదా నేను ఏ స్టేజ్లో ఎవరిని ఇంట్రడ్యూస్ చేయాలో మా లైఫ్లో అంత బ్యూటిఫుల్గా దేవుడు ఇంట్రడ్యూస్ చేసి మా లైఫ్ని బ్లెస్ చేసుకుంటూ వచ్చినారు. సో ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఐ ఇన్వైట్ రవి బ్రదర్ టు సే ఎనీథింగ్ అంటే ఫ్యూ థింగ్స్. నేనేమైనా మర్చిపోయానో లేకపోతే ఏమైనా ఎక్స్ట్రా చెప్పానో దాన్ని బట్టి ముందుకు వచ్చి 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో 24 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నోసార్లు మేము ఆయన చేతిని విడిచిపెట్టినప్పటికి కూడా మా చేతిని విడిచిపెట్టకుండా, జ్ఞానులు ఏ విధంగా అయితే మార్గం తప్పిపోయినప్పుడు ఆ స్టార్ ఎలాగైతే అక్కడే వెయిట్ చేసిందో, అలా దేవుడు మమ్మల్ని మా కొరకు వెయిట్ చేస్తూ ఆయన కృపలో మమ్మల్ని ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలి అని అంటే చాలా క్యాజువల్ యాటిట్యూడ్తో బ్రతికాం. కానీ ఒకానొక రోజు ఏంటంటే దేవుడు తన యొక్క పరిచర్య కొరకు అన్ని డోర్స్ మూసేసి, మీరు వస్తే ఈ డోర్లో నుంచే రావాలి, లేకపోతే కుదరదు అన్నట్లుగా చాలా అన్ని విషయాలు నేర్పించుకుంటూ వచ్చారు. ఏమీ తెలియని మాకు ఈరోజు ఒక మహిమ కలిగిన పరిచర్య చేయడానికి ఒక చక్కటి సంఘాన్ని ఇచ్చారు. అలాగే కొంతమందిని బలపరచడానికి స్ట్రెంథనింగ్ బిలీవర్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఎవరైతే వాక్యంలో బలపరచబడాలని ఆశ ఉన్నారో వాళ్ళని బలపరచడానికి కావాల్సిన దేవుని యొక్క జ్ఞానంతో నింపి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క 24th యానివర్సరీ 24వ వివాహ సంవత్సరంలో ఒక చక్కటి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి, ఎందుకంటే ఆ పుస్తకము రాయడానికి అది అఫ్కోర్స్ అది తర్వాత చెప్తాను. కారణం ఏంటంటే నా జీవితాన్ని కట్టుకోవడానికి, నా వివాహ జీవితాన్ని కట్టుకోవడానికి నేను ఏదైతే బైబిల్లోంచి నేర్చుకున్నానో వాటిని ఒక పుస్తక రూపంలో తీసుకురావడానికి, ఆ విధంగా నా కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఈరోజు ఆ పుస్తకాన్ని కూడా అనేక మంది మేలు కొరకు, ఆశీర్వాద కొరకు రిలీజ్ చేయడానికి దేవుడు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ మిగిలిన కార్యక్రమాలకు మనం వెళ్దాం. అండ్ ఐ టేక్ దిస్ ప్రివిలేజ్. ఇంకొక మాట ఏంటంటే, మీరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సేమ్ డే సేమ్ ప్లేస్కి మీరు అందరు కూడా రావాలి. దిస్ ఈజ్ ఇన్విటేషన్ అగైన్. ఎందుకంటే 25th యానివర్సరీ కూడా చాలా హ్యాపీగా, జాయ్ఫుల్గా, గ్రాండ్గా చేసుకోవాలని మాకు ఆశ. 25th సిల్వర్ జూబ్లీ. సో విత్ ఆల్ మీ అందరితోటి మరలా మేము చేసుకోవాలని, మీరు అందరూ మరలా మీరు ఈ ప్లేస్కి రావాలి. ముందుగానే 1 year ముందులే ఎవరు ఇన్విటేషన్ ఇవ్వరు, నేను ఇస్తున్నాను. సో ప్లీజ్ డూ కమ్ అండ్ బ్లెస్సెస్. ఈ సమయంలో నేను ఐ విల్ రిక్వెస్ట్ బిషప్ అయ్య గారు అండ్ అమ్మ టు కమ్ ఫార్వర్డ్. ఈ యొక్క బుక్ రిలీజ్ ప్రోగ్రామ్ని మనము, అంటే ఆ ఎపిసోడ్ని మనం స్టార్ట్ చేసుకుందాము. బిషప్ అయ్య గారు అండ్ అమ్మ, సాగర్ బ్రదర్ అండ్ కళ్యాణి సిస్టర్ మీరు కూడా ముందుకు రండి. అండ్ రవి బ్రదర్ ఆల్సో ముందుకు వచ్చి మీరు మిమ్మల్ని హ్యాపీగా, అంటే చాలా జాయ్ఫుల్గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్ అండ్ టేక్ ద ప్లేస్. We are so honored and blessed. You are our extended family. So more than guest ane badalu they are our family. Andukanese family. Sister, praise the Lord. Thank you. Please కూర్చోండి, మీరు కూర్చోండి. అయ్యా అమ్మ మధ్యలో కూర్చోండి. నాకు కూడా సీట్ ఖాళీగా ఉంది, నేను కూడా వెళ్తాను. సో వీ ఆర్ సో బ్లెస్డ్. ఈ దినం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే అవును కదా, మనం ఒక టెస్ట్ మనీ మనం మిస్ అయ్యాం. శ్యామ్ బ్రదర్ని చెప్పమన్నాం కదా, బర్త్డే టెస్ట్ మనీ శ్యామ్ బ్రదర్ అండ్ షీలా. అంటే మీరు నించోండి బ్రదర్, షీలా చెప్తుంది. మీరు రండి, కమ్ కమ్ కమ్. బ్రదర్ మీరు నించోండి అంతే, కమ్. అప్పుడు కంపల్సరీగా వస్తారు. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీబడి. ఈరోజు
డాక్టర్ శ్యామ్ గారి బర్త్డే 44 ఇయర్ కంప్లీట్ చేసుకున్నారు దేవుని కృప వల్ల. అండ్ ఎలాగో వెడ్డింగ్ యానివర్సరీ గురించి, వెడ్డింగ్ గురించి చెప్తున్నారు కాబట్టి నేను కూడా చెప్తాను. బై గాడ్స్ గ్రేస్ వీ గాట్ united in 2007 year, and he is from a non-Christian background family. By God's grace, he had known Christ and accepted him as his savior, and he has taken baptism in the year 2021 November, and we are very happy. And today he is celebrating his 44th birthday with so many ఏమంటారు పెద్ద పెద్ద ప్రీచర్స్తో, దైవజనులతో కలిసి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషం. అయితే నా ఆశ ఏంటంటే దేవుని పరిచర్యలో మేము పరిచర్య నిమిత్తం వాడబడాలని ఆశ. అంటే దేవుని సేవలో అనేకమైన స్ట్రీమ్స్ ఉంటాయి, పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. దాంట్లో మేము పరిచర్యకి సహకరించాలి దైవజనులకి అనేది ఒక ఆలోచన ఎప్పుడు ముందుకి వెళ్తూ ఉంటాము. దేవుని కృప, దేవుడు సహాయం చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ వందనాలు. ఇంతవరకు మా కుటుంబం గురించి ప్రార్థించారు. ముందు కూడా మా గురించి, మాకు 2 పిల్లలు, 2 బాయ్స్, సన్నీ తమ్ము, వాళ్ళ గురించి కూడా ప్రార్థించండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Happy birthday once again, Shyam brother. God bless you. ఓకే, ఇప్పుడు బుక్ రిలీజ్ అనే ఈవెంట్లోకి మనం వెళ్తాము. సో ఫస్ట్ రవి బ్రదర్ షేర్ చేసుకుంటారు టెస్ట్ మనీ. ఈ బుక్ అంటే బుక్ రిలీజ్ కాక ముందు ఎపిసోడ్ అంతా మనం టెస్ట్ మనీ రూపంలో చూద్దాము. దాని తర్వాత బిషప్ అయ్య గారు హీ విల్ రిలీజ్ ద బుక్, హీ విల్ సే ఫ్యూ వర్డ్స్ అండ్ దెన్ హీ విల్ రిలీజ్ ద బుక్. దాని తర్వాత మరలా రవి బ్రదర్ వచ్చి ఆ బుక్లో ఉన్న కంటెంట్ గురించి కొంచెం మనకి వివరిస్తారు. సో ఐ ఇన్వైట్ రవి బ్రదర్ టు షేర్ ఎ టెస్ట్ మనీ. బ్రదర్ అలా అనాల్సి వస్తుంది. పాస్టర్ గారు. ఓకే, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శూన్యములో నుండి సృష్టిని చేసిన దేవుణ్ణి, అలాగే మట్టిని మహిమగా మార్చే గొప్ప దేవుడు, ఎందుకు పనికిరాని నన్ను కూడా ఆయన తన మహిమ కలిగిన సేవకులో పిలుచుకొని ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాయడానికి తన చేతిలోని కలంగా వాడుకున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ పుస్తకం రాయడానికి గల ప్రేరేపణను నేను మీతో పంచుకోకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుడును ఘనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అనాది కాల సంకల్పంచే ఈరోజు ఈ విధంగా ప్రభా నీ నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి అయ్యా తండ్రి నాయనా అభిషక్తులతో నాయనా తండ్రి బలమైన పరిచర్య చేస్తున్న ప్రభా నాయన అయ్యగారితో, అమ్మగారితో నాయన తండ్రి మరి యొక్క పరిచర్యతో కలిసి ప్రభా ఈరోజు నాయనా అయ్యా ఈ బీబీబీటీ క్యాంపస్లో ప్రభా నాయనా మీరు నాయన తండ్రి రాయించిన ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ ఈ సమయాన్ని ప్రభా నాయన మాకు అందరికీ ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, అతను ఈ పుస్తకం రాయడానికి ఎలాంటి ప్రేరేపణ మీరు నాకు ఇచ్చారో దాన్ని పంచుకోవడానికి సహాయం దయచేయమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో నేను పుట్టేటప్పటికే మా తల్లిదండ్రులు రక్షించబడ్డారు. నేను కూడా చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళేవాడిని. చాలా వాక్యం కూడా చాలా జాగ్రత్తగా వినడం నాకు ఇష్టం. సో చిన్నప్పుడు సేవకులు చెప్పిన ఆ స్టోరీస్ని ఇప్పుడు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, మధ్యలో ఉన్న ఎగ్జాంపుల్స్ని. అయితే కాలేజీ డేస్ నుంచి మరలా లోకంలో కలిసిపోవడం జరిగింది. వివాహం తర్వాత కూడా నార్మల్గా నామకార్థంగా జీవించడం. కానీ 2011వ సంవత్సరంలో దేవుడు నన్ను, నా భార్యని ఒకేసారి రక్షించుకున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఆ క్రమంలో నాకేంటంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత నిజమైన భక్తి చేయాలని ఒక ఆశ ఉండేది. దాని కొరకు ఏంటంటే
సండే పూట 3-4 సంఘాలకు వెళ్ళడం, ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి తేడా కనబడుతూ ఉండేది. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా ఏదైతే ఒక టాపిక్ ఉందో దానిని లోతుగా నేర్చుకోవాలని ఆశపడుతూ ఉండేవాడిని. అదే సమయంలో ఏంటంటే కుటుంబంలో కూడా దుష్టుడు కొన్ని గలిబిల్లులు ఏర్పాటు చేయడం, గలిబిల్లు కల్పించడం జరుగుతూ ఉంది. సో ఒక పక్కన దేవుడు, ఒక పక్కన సమస్యలు, రకరకాల పోరాటాలతో దేవునిలోకి అయితే వెళ్తూ ఉన్నాం. అలాంటి సమయంలో బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు 128వ కీర్తనలో ఒక మాట ఉంటుంది కదండి, చక్కటి అద్భుతమైన కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచు వారందరూ ధన్యులు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు, నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లే ఉంటుంది, నీ పిల్లలు భోజనం బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు అని చాలా బ్యూటిఫుల్. అంటే అసలు దేవుడు ఆ యొక్క కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నది ఆ కీర్తనలో ఉంటుంది. సో నా కుటుంబం చూస్తే చాలా చిందరవందరగా ఉంది. కానీ అలా వాక్యాలను మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు దేవుడే వివాహ వ్యవస్థను ప్రారంభించాడని, మొదటి వివాహం చేసింది ఆయనేనని, అంటే ఆయన ఏది చేసినా మంచిగా చేస్తాడు. అంటే వివాహం అన్నది చాలా అద్భుతమైన ఘట్టం మానవ జీవితాల్లో ఆలోచిస్తే అది మా జీవితాల్లో చాలా భయంకరంగా కనబడుతూ ఉంది. సో దానికి ఏంటి కారణమని కొన్ని మెసేజ్లు వినడం కానీ ప్రార్థన చేయడం కానీ చేస్తూ ఉన్నప్పుడు సో ఆ వివాహం గురించిన కొన్ని విషయాలు అని కొన్ని మెసేజ్లు వింటూ ఉన్నాను. అలాంటి సమయంలో మొదట అర్థమైంది ఏంటంటే దేవుడు వివాహాన్ని ఎలాంటి ఉద్దేశంతో చేశాడు, ఆయన ఆ వివాహ వ్యవస్థను మనము చక్కగా ఆస్వాదించాలంటే ఏ విధముగా మనము ఉండాలి, లేదంటే మన బాధ్యతలను మన ఎలా నెరవేర్చాలి, ఇవన్నీ కూడా నాకు నేనుగా చదువుకుంటూ స్టడీ చేస్తూ నోట్స్ రాసుకుని, రెండోది ఏం చేశానంటే ఆ విధంగా నా జీవితాన్ని నేను నా యొక్క వివాహ జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ నా వివాహ జీవితం కట్టబడాలన్నా నా కుటుంబ జీవితం కట్టబడాలన్నా సో దేవుడు ఈ విధంగా ఉండమన్నాడు. సో వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ వివాహం జరిగిన తర్వాత కానీ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి దాన్ని నేను ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాను. ఇది ఆల్మోస్ట్ 3 సంవత్సరాల నుండి నా జీవితంలో నడుస్తూ ఉంది. ఇదేదో నేను బుక్ రాయాలని ఎప్పుడు రాయలేదు, కానీ ఏంటంటే నా కుటుంబాన్ని, నా వివాహ జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకోవాలన్న ఆశతో నేను మెసేజెస్ వింటూ వాక్యాలు చదువుకుంటూ ఇలా ఉండాలా, ఇలా ఉంటే దేవునికి ఇష్టమా అని నేను రాసుకున్న నోట్స్ అది. అయితే అనుకోని విధంగా అదొక పుస్తకం అయింది అంతే. సో నాకు అంత జ్ఞానమేం లేదు, కానీ ఏదైతే దేవుడు చెప్పాడో వివాహ వ్యవస్థలో ఒక భర్తగా, ఒక భార్యగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఎలా ఉండాలో దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను. ఈరోజు నా కుటుంబాన్ని నేను కట్టుకోవడానికి దేవుడు కృప చూపెట్టాడు. సో దేవుని చిత్తమైతే ఈ పుస్తకం ఆవిష్కరించబడిన తర్వాత ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ కూడా చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇప్పుడు మన బిషపయ్య గారు కొన్ని మాటలు చెప్పి ఓకే అంటే బుక్ రిలీజ్ అయినాక బ్రదర్ సాగర్ కూడా మనతో మాట్లాడతారు. సో బిషపయ్య గారిని ఇన్వైట్ చేస్తున్నాను. కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనం బుక్ రిలీజ్కి వెళ్దాము. దాని తర్వాత దాని లోపల ఉన్న కంటెంట్ బ్రదర్ చెప్తారు. దాని తర్వాత కొన్ని మాటలు మనకి సాగర్ బ్రదర్ కూడా షేర్ చేస్తారు. సో we invite you to say few words and then you can release the book by the grace of God. అబ్బచ్చాయంలే అట్టే పెట్టు, తర్వాత చూద్దాం, మళ్ళీ అడ్డం ఉంటుంది. థ్యాంక్ యూ. దేవుణ్ణి స్తుతించడానికి చాలా సంతోషంగా ఉంది. బీబీసీ చర్చ్ అంతా ఇక్కడికి వచ్చేసారు. మేము ఏసీసీ చర్చ్ అంటాం, మీరేమో బీసీసీ చర్చ్ అంటారు. బీబీసీ చాలా సంతోషంగా ఉంది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి కూడికలాగా ఉంది. మీ వెడ్డింగ్ యానివర్సరీ ఒక ప్రక్క, శామ్ బిడ్డ శీల వాళ్ళ యొక్క శామ్ బర్త్డే, ఈ పుస్తకం యొక్క ఆవిష్కరణ, దేవుని స్తుతించడానికి
చాలా విషయాలు కనబడుతున్నాయి. వాస్తవంగా ఈ బుక్ రూపేణ రాకముందు నేను కొంతవరకు చదివాను. హెడ్డింగ్స్ దాదాపు చదివాను. ఇట్స్ ఎ వెరీ వాల్యుబుల్ బుక్. ఈ బుక్ ఎవరి కోసం రాయబడింది అని అంటే, పెళ్ళి చేసుకోబోయే వారి కోసం రాయబడింది, పెళ్ళి చేసుకున్న వారి కోసం రాయబడింది, తల్లిదండ్రుల కోసం రాయబడింది, తల్లిదండ్రులు పిల్లల కోసం రాయబడింది, బెటర్ ఫ్యామిలీస్ కోసం రాయబడింది, బ్రోకెన్ ఫ్యామిలీస్ కోసం కూడా రాయబడింది. ఇప్పుడు ఎవరు చదవాలి ఈ పుస్తకం అది చెప్పండి. అందరూ చదవాలి. అగైన్ ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్ హౌ టు కమ్ టుగెదర్ అన్నటువంటి ఆ కనెక్టివిటీ కూడా వాక్యాన్ని అనుసరించి, వాక్యాన్ని ఆధారం చేసుకొని దీని వెనకాల ఉన్న ప్రయాసము, అన్వేషణ, రీసెర్చ్ చాలా అమూల్యంగా ఉంది. ఇందులో భాగంగా అయ్యా కొన్ని పరిచయ పదాలు మీరు రాయమంటే నేను ఇంత రాశాను. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ముందు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. అమ్మ, మిమ్మల్ని నిజంగానే అభినందిస్తున్నాను. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఏ కంప్యూటర్ ఉన్నా, అది ఏనాడో ఒకనాడు ఎక్కడో కొంచెం డిస్కనెక్ట్ అయిపోయిందంటే మీ కంప్యూటర్లో ఉందంతా పోతుంది. అది ఆ టెక్నాలజీ తెలిసినటువంటి వారి యొక్క అనుభవాలు. కానీ ఈ బుక్లో వచ్చినటువంటి రాత ఎన్నడూ కూడా చెదరదు. ఆమె చెప్పండి. ఇది చెదరదు. తరం వెంట తరం, తరం వెంట తరం ఎప్పటికీ నిలిచేది. కనుక నేను ఎందుకో మీ శాఖలో బ్రదరు సిస్టర్ అనటం నాకు చాలా కష్టంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేసినా రావటం లేదు. రెవరెండ్ అంటేనే ఒప్పుకోడు. పాస్టర్ అన్నా కూడా, బట్ ది అనాయింటెడ్ పీపుల్, దే ఆర్ అనాయింటెడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. వెరీ హంబుల్ పీపుల్, హంబుల్ ఫ్యామిలీ. కనుక అయ్యా మేము ఈ పదాలతోనే పోతామని చెప్పేసి వారు చెప్పటం అన్నటువంటిది చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరణ చేయటం, దేవుని స్తుతించి దేవుని మహిమపరచటం అన్నటువంటిది నేను ఒక గొప్ప ఆధిక్యతగా తీసుకుని, మరి ఈ పుస్తకము ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారని దృఢంగా నమ్ముతూ ఉన్నాను. చాలా విలువైనటువంటి మెసేజెస్ ఉన్నాయి. పుస్తకాన్ని తప్పకుండా చదవాలని నేను కోరుతున్నాను. పుస్తకంలో ఉన్నటువంటి పేరు ఆల్రెడీ ఇక్కడ ఉంది చూడండి. దేవుని ప్రణాళికలో క్రైస్తవ వివాహము, దైవిక కుటుంబము. వివాహము వేరు, జనరల్గా ఏదో ఒక విధమైనటువంటి వివాహము వేరు, దానిలో నుండి క్రైస్తవ వివాహము యొక్క ప్రత్యేకత వేరు. క్రైస్తవ వివాహం అయిన తర్వాత దైవికమైనటువంటి కుటుంబముగా జీవించటం అన్నటువంటిది గొప్ప ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ను అధిగమించడానికి ఒక దిక్సూచిగా ఇవ్వబడినటువంటి పుస్తకమే మరి మన పాస్టర్ రవి గారు మనందరి కోసం తీసుకొని వచ్చారు. మరి ఈ సమయంలో ఈ పుస్తకాలను మరి ఆవిష్కరించడానికి ప్రార్థన చేస్తాను. మనం లేచి నిలబడదామా? ఇక్కడ మనము ఇది దేవుని యొక్క సన్నిధిలో అది మహత్తరమైనటువంటి బుక్గా నేను చూస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తాను. సర్వ నిధికి కారణమైనటువంటి దేవా, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మీ యందు గుప్తమై ఉంటూ ఉంది. జీవాధిపతి, మీ దాసుని, మీ దాసురాలను మా తండ్రి మీరు ప్రేరేపించి, ప్రేమించి, వారిని నడిపించి, ఇదిగో ఈ దివ్యమైనటువంటి మా ప్రభువా ఈ పుస్తకాన్ని మా తండ్రి సమాజానికి, ప్రత్యేకంగా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ కుటుంబాలకు
అందించడానికి వారిని మీరు ప్రేరేపించి నడిపించారు నాయనా. ఈ పుస్తకంలో వ్రాయబడిన ప్రతి విషయాన్ని మీరు దీవించి ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఆత్మతో డెడికేషన్ చేయమని అడుగుతూ ఉన్నాం. కనికరించుమని అడుగుతూ ఉన్నాము నాయనా. మీ దాసుని యొక్క ప్రయాసము మా ప్రభువా, కొన్ని కుటుంబాలైనా మా తండ్రి, అనేక కుటుంబాలు ఇదిగో ఉద్దేశించిన ప్రకారంగా మరల్చబడటం ద్వారా మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునట్లుగా ఆశీర్వదించి ప్రతిష్ఠించి ఇవ్వమని కోరుతూ, ఇదిగో ఈ పుస్తకాలను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున నేను ప్రతిష్ఠించుచు ఉన్నాను. ఆమేన్, ఆమేన్. అమ్మా, కమ్ హియర్, హెల్ప్ మీ. యూ ఆల్సో హెల్ప్ మీ. వండర్ఫుల్. ఓకే, చాలా బ్రహ్మాండంగా ఉంది. సో I am very happy to release this book for the glory of God, and that this is the wonderful book. ఓకే, మేము నిలబడ్డాం కనుక మొట్టమొదటి కాపీ వేర్ యూ వాంట్ టు గివ్? థ్యాంక్ యూ సిస్టర్. ఓకే, మీ బుక్ మీకు ఇస్తాను, పట్టండి. ఇగో నాది నేను ఒకటి మిగిలించుకున్నా. వాట్ ఏ వండర్ఫుల్. ప్రభువా, మా దేవా, మీ దాసుని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ నడిపింపును బట్టి వందనాలు. మా చేతుల్లో తీసుకున్నటువంటి పుస్తకాలు అనేకుల చేతులకు వెళుతూ ఉన్నప్పుడు, ధ్యానంతో చదివినప్పుడు, మా తండ్రి, ఇందులో వ్రాయబడినటువంటి దైవ వాక్యాల ద్వారా మాట్లాడి మీరే మమ్మల్ని చక్కపరిచి మహిమ పొందుమని, మీ దాసుని కుటుంబాన్ని, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరినీ దీవించుమని యేసు ప్రభు పేట వేడుచున్నాను స్వామి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. థ్యాంక్ యూ సో మచ్. Amma, thank you so much. Thank you for all your wishes and blessings and prayers. Maku. They are saying congratulations to you. Because of you, you are the spirit for him to write. నాది 1%, మొత్తం 99% క్రెడిట్ గోస్ టు హిమ్ అలోన్. సో ఈ బుక్ గురించి, ఈ బుక్ మనం చూసాం కదా, వండర్ఫుల్ బుక్. ఇట్స్ గోయింగ్ టు బి అ బ్లెస్సింగ్ ఫర్ మెనీ. సో రవి బ్రదర్ మనకు ఈ బుక్లో ఉన్న కంటెంట్ గురించి కొన్ని మాటలు చెప్తారు. దాని తర్వాత సాగర్ బ్రదర్ కొన్ని గ్రీటింగ్స్ చెప్తూ మనకి కొంచెం ఏదైనా షేర్ చేస్తారు. కళ్యాణి సిస్టర్ కూడా ఉన్నారు మన మధ్యలో. షీఈ్ యాక్చువల్లీ ఫ్యామిలీస్కి కౌన్సిల్ చేసే ఒక మంచి వర్క్లో ఉన్నారు. సో ఈ ఫ్యామిలీస్లో ఉన్న డిస్టర్బెన్సెస్ కానీ ఇవన్నీ బాగా అంటే వచ్చిన పేషెంట్స్ తోటి తెలుస్తూ ఉంటుంది. సో షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ హౌ ఫ్యామిలీస్ ఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్. సో తను కూడా 2 మాటలు మనతోటి పంచుకుంటారు. ముందు రవి బ్రదరు బుక్లో ఉన్న కంటెంట్ గురించి మనతో మాట్లాడతారు. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పుస్తకంలో ఉన్న కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. పెద్ద మాట్లాడమే రాదు, కానీ కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని. సో యాక్చువల్గా దేవుడు ఈ వివాహ వ్యవస్థను ప్రారంభించింది ఎవరు అని అంటే దేవుడే అండి, కదండి. ఏదైనా తోటలో మొట్టమొదటిగా ఆదాము అవ్వలను జతపరిచి ఆయనే వివాహం చేశాడని బైబిల్ చెప్తా ఉంది. మనం దానిని 100% నమ్ముతూ ఉన్నాం. అసలు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో దేవుని యొక్క ఉద్దేశము, అసలు దేవుడు ఏమి ఆశించి వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. సో ఎందుకు అనంటే సింపుల్గా ఏదన్నా ఒక వస్తువు ఉంది అని అంటే ఆ వస్తువుని ఒక పర్పస్తో చేస్తాం కదండి. సో ఈ మైక్ ఉందనుకోండి, ఈ మైక్ని మనం మాట్లాడడానికి చేస్తాం. సో నేను ఈ మైక్ని ఏం చేస్తున్నానంటే మేకు కొట్టడానికి ట్రై చేస్తున్నాను. ఒక సుత్తిలా వాడాలనుకుంటే ఇది వర్కౌట్ అవుద్దా?
సో అవ్వదు. సో దేవుడు అసలు ఎందుకు ఈ అందమైన వివాహ వ్యవస్థను లేదా కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు అన్నది ఆయన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినప్పుడు మనకి ఒక అడుగు ముందుకు వేయాలనిపిస్తుంది. ఆ వివాహ వ్యవస్థను, అందమైన వివాహ వ్యవస్థలో మనం ఎంటర్ అవ్వాలని. రెండవది, దేవుడు ఈ లోకంలో రకరకాల జంతువులను లేదా పక్షులను, ప్రాణులను చేయడం మనం చూస్తూ ఉన్నాం. కానీ కేవలము మానవుల్లో అంటే స్త్రీ పురుషులను మాత్రమే జతపరచడము, వారిని వివాహ వ్యవస్థ ద్వారా జతపరచడం చూస్తూ ఉన్నాం కదండి. ఒంటరిగా ఉంటే లాభమే, అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఎందుకు చెప్పబడింది? నరుడు ఒంటరిగా ఉంటే నష్టం ఏంటి? వివాహం చేసుకోవడం ద్వారా ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? యూజువల్గా వివాహం చేసుకుంటే మనం ఏదో కోల్పోతామని అనుకుంటాం కదండి. కానీ ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు వివాహం చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అన్నది మనకు తెలిస్తే ఇంకొక అడుగు ముందుకు వేస్తాం. హల్లెలూయా. మొదట దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ అందమైన వివాహ వ్యవస్థను దేవుడు దీనిని ఆశీర్వదించాడు, చాలా ఘనంగా ఇచ్చాడు. ఒక స్కాలర్ అంటాడు, మానవులకు ఇవ్వబడిన అతి శ్రేష్టమైనది ఏంటయ్యా అనంటే రక్షణే. రక్షణ కన్నా గొప్పది ఏదీ లేదు కదండి. ఏదైనా రక్షణ తర్వాతే. కానీ అలాంటి స్థాయిలోనట ఈ వివాహ వ్యవస్థ నుంచాడు కనుకే ఆ హెబ్రీలకు రాసిన పత్రికలు ఏమంటాడండి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచాలి. చాలా విషయాలు ఉన్నాయి కానీ దేని గురించి కూడా అంత స్పెసిఫిక్గా చెప్పలేదు. సో దేవుడు ఎందుకు అంత వివాహ వ్యవస్థను అంత ఘనపరిచాడు అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. రెండవదిగా, వివాహ వ్యవస్థను ఏర్పరిచి ఒక స్త్రీకి పురుషుణ్ణి, పురుషునికి స్త్రీని జతపరచడంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఎంతసేపు ఏంటంటే మన తల్లిదండ్రులు లేదా మన బంధువులు వాళ్ళు ఎలాగున్నారో దానిని బట్టే మనం నడుస్తూ ఉన్నాం కదండి. సపోజ్ మన తల్లిదండ్రులు ఎలా బిహేవ్ చేస్తారో మనం కూడా వివాహం అయిన తర్వాత అలాగే బిహేవ్ చేస్తుంటాం కదా. కానీ ఈ రెండవ చాప్టర్లో ఏం రాయడం జరిగిందనంటే, మనము వివాహం చేసుకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి దీవెనలు మనకు పొందుపరిచాడు. ఒక స్త్రీని ఒక పురుషుడు పెళ్లి చేసుకోవడం ద్వారా అతనికి ఎంత బెనిఫిట్స్ వస్తాయి అన్నది రెండవ పాయింట్. మూడవదిగా చూస్తే, మనము ఏదైనా సరే ఒక బిజినెస్ కానీ ఒక ఉద్యోగం కానీ చేయాలంటే కంపల్సరీగా దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి కదండి, అర్హతలు ఉండాలి. సో ఈరోజు వివాహ వ్యవస్థ ఫెయిల్ అవ్వడం కల్లా ముఖ్యమైన కారణం ఏంటంటే, అర్హత లేకుండా మనం వివాహ వ్యవస్థలోకి వెళ్ళడమే. వివాహము చేసుకోవడానికి కొన్ని క్వాలిటీస్ బైబిల్ చెప్తా ఉంది. మన లోక సంబంధంగా చూస్తే వివాహం చేసుకోవడానికి అర్హత ఏంటండి? పురుషునికి 21, స్త్రీకి 18. ఆ వయసు వస్తే నువ్వు వివాహం చేసేసుకోవచ్చు. అతను మెంటల్గా ఫిట్ అయ్యాడా లేదా, కుటుంబాన్ని పోషించగలడా లేదా, ఇవేమీ పట్టించుకోరు కదండి. ఇంకా చెప్పాలంటే వయసు దాటిపోతుంది కాబట్టి దేనికో ఎవరో ఒకరిని తీసుకొచ్చి కట్టేస్తూ ఉంటారు. దానివలన ఆ వివాహ వ్యవస్థలోనికి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ఎలాంటి పనులు ఉంటాయో అన్నది తెలియకుండానే వివాహ వ్యవస్థలోకి వెళ్ళిపోయి చాలా కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు. కానీ బైబిల్ అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఒక పురుషుడు తను ఇండివిజువల్గా ఉన్న ఒక వ్యక్తి వివాహ వ్యవస్థలోనికి వెళ్ళాలి అనంటే అతడు ఎలాంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి. అది 3వ చాప్టర్లో రాసాం. అర్హతలు. తర్వాత ఏంటంటే, మనము ఒక కంపెనీలో జాయిన్ అయితే అర్హతతో పాటు రెండోది ఏంటి, బాధ్యత అన్నది ఉంటుంది. మనకు ఇవ్వబడిన వర్క్ని కరెక్ట్గా చేయాలి. వివాహ వ్యవస్థను అందమైనదిగా మనం దేవుడు ఆశించిన స్థాయిలో మనం ఘనపరచాలి అనంటే నువ్వు అర్హత కలిగి ప్రవేశించాలి. రెండవదిగా మనం చూస్తే ఏంటంటే, వివాహ వ్యవస్థలోకి వెళ్ళిన తర్వాత నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. నువ్వు ఆ కుటుంబ వ్యవస్థలోనికి నువ్వు ఎప్పుడైతే ఎంటర్ అయ్యావో నీకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. వాటిని నువ్వు ఫుల్ఫిల్ చేయకపోతే ఏమైపోద్దనంటే, ఒక ఎడ్ల బండిని 2 ఎడ్లు లాగేటప్పుడు ఒక ఎద్దు ఆగిపోయిందనుకోండి, లేదా అది కింద పడిపోతే ఇది లాగలేదు, నీ కుటుంబ జీవితం కూడా నాశనం అయిపోయే అవకాశం ఉంది. సో ఈ 3వ పాయింట్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే, వివాహం చేసుకోవాలనుకునే పురుషుడు లేదా ఆ పురుషునికి ఉండవలసిన అర్హతలేంటి, బాధ్యతలేంటి, ఈ విషయంతో పాటు బైబిల్ గ్రంథంలో ఉత్తమమైన భర్తలు ఎవరన్నా ఉన్నారని కొంతమందిని ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చూపెట్టడం జరిగింది. సో మీరు ఇది చదువుతూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆ క్యారెక్టర్లోనికి, ఆ యొక్క పొజిషన్లోకి మీరు వెళ్ళి, ఎస్ నేను కూడా ఇలాంటి బాధ్యతలు ఉంటే నా కుటుంబం కూడా ఇలా బ్యూటిఫుల్గా ఉండేది కదా అని మీకు అనిపిస్తుంది. కొంతమంది బైబిల్ గ్రంథంలో
చెడు భర్తలు ఉన్నారు. సో వారిని ఒకసారి మనము అంటే మన లైఫ్ స్టైల్ కానీ అలా ఉందనుకోండి, మన కుటుంబానికి మనమే నష్టపోతున్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది. సేమ్ అలాగే నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి స్త్రీకి ఉండవలసిన అర్హతలు ఏంటి? స్త్రీకి ఉండవలసిన అర్హతలు మన అందరికీ తెలుసు కదా. ఏంటి స్త్రీకి ఉండవలసిన ముఖ్యమైన అర్హత ఏంటి? ఏమండి, అందరికీ తెలుసు, కానీ చెప్పడానికి కొంచెం వెనక ముందు అవుతాం. కానీ విధేయత కన్నా బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడు ఆదాముకు సాటి అయిన సహకారి. చాలా స్పష్టంగా రాయబడినది ఏంటంటే టు అసిస్ట్ అని ఉంటుంది. మనం ఈరోజు నేనేమంటానంటే, నాకు అవన్నీ తెలియదు, నాకు బైబిల్ ఒకటే తెలుసు. దేవుడు ఇచ్చిన బాధ్యతను ఇచ్చినట్లు చేస్తే కుటుంబం కట్టబడుతుంది. సో స్త్రీకి ఇవ్వబడిన అర్హత, తనకు ఇవ్వబడిన బాధ్యతలు, అలాగే దేవుడు ఇచ్చిన అర్హత ఉంది చూడండి, ఏదైతే చెప్పంటూ అసిస్ట్ అన్న అది కరెక్ట్గా చేసిన స్త్రీలు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి జీవితాలు కట్టబడి, వారి కుటుంబాలు కట్టబడి, వారు ఆశీర్వాదకరంగా చాలా మంచి స్త్రీలుగా అక్కడ మనకు కనబడతారు. ఎవరైతే దేవుడు చెప్పిన ఆ రెస్పాన్సిబిలిటీని ఫెయిల్ అయ్యారో వాళ్ళ కుటుంబాలు ఫెయిల్ అయిపోయాయి. దీనితో పాటు నెక్స్ట్ పాయింట్ ఏం రాయడం జరిగిందంటే, అసలు వివాహ వ్యవస్థలోనికి ఎంటర్ అవ్వాలనంటే ఏమంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి కదండి. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు కాషన్స్ ఉంటాయి, ఇది చేయకూడదు, ఇలా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. వివాహ వ్యవస్థలోనికి ఎంటర్ అయ్యే వాళ్ళు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఏంటయ్యానంటే, కొంతమంది అంటే చెప్పాలంటే క్యాష్ చూడవచ్చు, కొంతమంది డబ్బు చూస్తారు, కొంతమంది అందం చూస్తారు. ఇలాంటివి చూసి చేసుకోవడం వలన కూడా వారి జీవితాలు నష్టపోతూ ఉన్నారు. మీరు వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుని వివాహం చేసుకోకూడదు. అదేవిధంగా చూస్తే వివాహము చేసుకున్న తరువాత అంటే వివాహం చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎలాంటి వ్యక్తిని మన జీవిత భాగస్వామిగా మనము ఎన్నుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కదా. ఇక్కడ వివాహమైన వాళ్ళు ఉన్నారు, లేదా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా ప్రశ్న ఏంటంటే, వివాహమైన వారికి కానీ వివాహం చేసుకోవాలనుకునే వారికి కానీ మనము మన భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు అత్యున్నతమైన పద్ధతి ఏంటి? దానిని మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తున్నాము? అసలు అత్యుత్తమమైన పద్ధతి అన్నది మన అందరికీ తెలుసు. లేదా మనకున్న స్థాయిలో మనము మన భాగస్వామిని ఎన్నుకోవాలంటే కొంత క్వశ్చనైర్ ఉండాలి. అంటే నేనేమంటానంటే, నీకు సరిపోయే ఒక జీవిత భాగస్వామిని ఎన్నుకోవాలంటే నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈ పుస్తకంలో రాయబడింది. ఇది నేనైతే నమ్ముతా ఉన్నాను, యూత్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంటే ఈ పాయింట్ నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సింపుల్గా ఒక మాట చెప్తాను అంటే మీకు అర్థం అవ్వడానికి. నేను ఒక బట్టల షాప్కి వెళ్ళి ఒక షర్ట్ కొనాలనుకుంటున్నాను. ఆ షాప్ దగ్గరికి వెళ్ళిన వెంటనే నాకు ఒక షర్ట్ కావాలంటే ఆడు ఎలా చూస్తాడు? ఒక షర్ట్ పీస్ కావాలంటే ఆడు ఏమని అడుగుతాడు చెప్పండి? ఏమని అడుగుతాడు? నీకు ఏ కలర్ కావాలంటాడు. సో నా దగ్గర ప్యాంటు పీస్ ఉంది, అది నేను తీసుకెళ్తే డైరెక్ట్గా షర్ట్ పీస్ వాడే ఇస్తాడు. నా దగ్గర ప్యాంటు పీస్ లేకుండా నేను షర్ట్ని కొనలేను కదా. అలాగే నిన్ను నువ్వు తెలుసుకోకుండా నీ జీవిత భాగస్వామిని ఫైండ్ అవుట్ చేయలేవు. వివాహంలో అతి ప్రాముఖ్యమైనది ఏంటయ్యానంటే, అసలు నీ గురించి నువ్వు తెలుసుకోవడమే. అసలు నువ్వు ఎలాంటి వాడో తెలిస్తే నువ్వు ఎలాంటి వారు కావాలో అర్థమవుద్ది. అసలు మన గురించి మనకు తెలియదు. నీ గురించి నువ్వు చెప్పంటే నేను డిగ్రీ చేశాను, అది చేస్తాను అంటాం, కానీ నీ గురించి నువ్వు చెప్పలేవు. నువ్వు ఎలాంటి వాడు, నీ క్యారెక్టర్ ఎలాంటి, నీ వ్యక్తిత్వం ఎలాంటిది, నువ్వు ఎలాంటికి ఇష్టపడుతున్నావు, అది ఈ యొక్క పుస్తకంలో ఒక క్వశ్చన్ అండ్ ఒక టేబుల్ ఫామ్లో పెట్టి రాయడం జరిగింది. మీ గురించి మీరు ఫిల్ చేసుకుని నాకు ఇలాంటి జీవిత భాగస్వామి బాగుంటుంది. ఇది మాత్రం సెకండ్ స్టేజే, అత్యున్నతమైనది పద్ధతి మాత్రం కాదు. అత్యున్నతమైన పద్ధతి ఏంటో చెప్పనా? నిన్ను పుట్టకముందే ఆదామును దేవుడు చేయకముందే అవ్వను చేసేసి ఆదాము దగ్గర పెట్టాడు. సో నీ జీవిత భాగస్వామిని దేవుడు ఎప్పుడో నిర్ణయించేశాడు. తగిన సమయంలో ఆయన ఎలాగైతే అవ్వను తీసుకుని వచ్చాడు నీకు ఇస్తాడు. దేవుని మీద ఆధారపడడం అత్యున్నతమైంది. కానీ ఈరోజు ఆ స్థాయిలో లేరు కాబట్టి ఈ పాయింట్ పెట్టడం జరిగింది. లేదంటే రెండో పాయింట్ని ఎంకరేజ్ చేయడం అన్నదే లేదు. అలాగే వివాహ వ్యవస్థలోనికి వెళ్ళిన తర్వాత ఎలాంటి బాధ్యతలు ఒక స్త్రీకి ఉంటాయి, లేదా ఒక పురుషుడికి ఉంటాయి. అంటే ఒక భర్తగా వివాహ వ్యవస్థలోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఎలాంటి రెస్పాన్సిబిలిటీలు తీసుకోవాలి, అది చాలామందికి ఇన్ కేస్ నేనే చెప్తున్నాను కదా, నాకే తెలియదు. ఓహో, నేను ఒక భర్తగా ఈ విధంగా ఉండాలా నా భార్య విషయంలో, నా పిల్లల విషయంలో అన్నది నేను స్టడీ చేసినప్పుడే తెలిసింది. దానిని నేను రాసుకున్నాను, ఈరోజు అది పుస్తకంలోకి వచ్చింది.
సో ఈరోజు ఒకటైతే ధైర్యంగా చెప్పగలను, ఈ పుస్తకంలో రాసిన ప్రతి మాట కూడా బైబిల్లో ఉంచి తీసుకున్నదే కానీ నా సొంత కవిత్వమేం కాదు. దానిని నేను అన్వయించుకొని దాని ప్రకారం జీవించి నా కుటుంబాన్ని కట్టుకున్నాను. సో కుటుంబ వ్యవస్థలో కూడా ఒక తండ్రిగా ఒక తల్లిగా మనం ఎలాంటి బాధ్యత తీసుకున్నప్పుడు మన పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. ఇలాంటి క్లుప్తమైన సమాచారం మీరు గట్టిగా కూర్చొని ఒక 2 అవర్స్లో చదివేయచ్చాము. చాలా ఈజీ లాంగ్వేజ్లో దేవుడు నాతో ఈ పుస్తకాన్ని రాయడానికి సహాయం చేశారు. తప్పకుండా ఇది వివాహం చేసుకున్న వారికి కానీ చేసుకోబోతున్న వారికి కానీ ఎవరికైనా ఉపయోగకరంగా ఉంటుంది. చేసుకున్న వారు ఏం చేయాలి? సపోజ్ నేను ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళాలి, చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపులే మా పాస్టర్స్. విజయవాడ నుంచి నేను లెఫ్ట్కి వెళ్ళాను, రైట్కి వెళ్ళాలి వైజాగ్. ఇప్పుడు నేను లెఫ్ట్కి వెళ్ళా, ఒక 100 కిలోమీటర్ల తర్వాత ఒక అతన్ని అడిగాను, సార్ విజయవాడ ఎన్ని కిలోమీటర్లు వస్తుందంటే అన్నాడు, ఏదండి ఇది చెన్నై వెళ్ళే రోడ్డు సార్, మీరు విజయవాడ వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళాలంటే విజయవాడ నుంచి రైట్ వెళ్ళాలన్నారు. నేను అన్నాను, సార్ 100 కిలోమీటర్లు వచ్చాను సార్, ఇంక వెనక్కి వెళ్ళలేను, నేను ముందుకు వెళ్తాను సార్ అంటే అటు జీవితంలో వైజాగ్ వస్తుందా సార్? వివాహము చేసుకున్నవారు, సార్ ఇంతకాలం నేను ఇలాగే జీవించాను ఒక భర్తగా లేదా ఒక భార్యగా, నేను ఇలాగే జీవించాను, ఇప్పుడు నా జీవితాన్ని సరిదిద్దుకోలేను అని అంటే మీ జీవితంలో కుటుంబం కట్టబడదు. కానీ నేను బుద్ధిగా, అయ్యా ప్రభువా ఈ విషయాల్లో నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను, ప్రార్థన చేశాను, ఒక భర్తగా ఒక తండ్రిగా నాకు ఇచ్చిన బాధ్యతను నేను చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. దేవుడు నా కుటుంబాన్ని కడుతున్నాడు. ఆ విధంగా మీ కుటుంబాలు, మీ ద్వారా అనేక కుటుంబాలు కట్టబడాలని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణతో ఈ పుస్తకం రాయడం జరిగింది. కుటుంబానికి ఒక పుస్తకం మేము ఇస్తున్నాము, దయచేసి మీరు తర్వాత తీసుకోండి. దేవుని చిత్తమైతే చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. యవ్వనస్తులకు ఒక 15 లేదా 20 మందికి చిన్న గ్యాదర్స్ చేసి యూత్ మీటింగ్ పెట్టి వాళ్ళకి ఈ యొక్క టాపిక్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి పుస్తకాలు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మీ చర్చెస్లో కానీ మీకు తెలిసిన వారు ఎక్కడైనా ఒక 15 మెంబర్స్ ఉన్నా చాలు, మనకు నెంబర్ ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. సో వాళ్ళకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పుస్తకాన్ని ఇస్తే వారికి ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని చిత్తమైతే ఈ సంవత్సరము ఈ యొక్క ఇలాంటి యూత్ మీటింగ్స్ పెట్టడానికి దేవుడు మాకు మా పరిచర్యకు సహాయము చేయనుగాక. సో చివరిగా ఈ పుస్తకాన్ని అక్షర రూపంలో తీసుకురావడానికి అంటే నా నోట్స్ అయితే రాసుకుంటాం, కానీ ఆ నోట్స్ ఇలా పుస్తకంలో ప్రింట్ చేయలేం కదా. సో నాకు సహాయం చేసిన 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు ఎవరనంటే జాన్ పాల్ బ్రదర్. ఆయన ఈ పుస్తకాన్ని బాగా తరోగా స్టడీ చేసి ప్రింటింగ్ మిస్టేక్స్ కానీ ఎలాగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం చాలా సజెషన్ చేశారు. అలాగే కస్తూరి అని ఇంకొక సిస్టర్ ఉన్నారు, తను కూడా నాకు ఎంత హెల్ప్ చేశారు. వారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. సో రాయడం అంటే రాసేయచ్చు, కానీ ప్రింటింగ్ అవ్వడానికి అమౌంట్ అవసరమే. సో అనుకోని విధంగా ఏమైందంటే ఈ పుస్తకాన్ని ఎప్పుడైతే ఆల్మోస్ట్ 95% కంప్లీట్ చేశానో ఒకరోజు మా ఇంటికి ఒక ఫ్యామిలీ వచ్చారు. మాటల సందర్భంలో అంటే ఎంత వద్దు బ్రదర్ అంటే ఒక 30-35 వద్దండి, ఒక 500 కాపీస్ కంటే నేను ఇస్తాను మీరు చేసేయండి అన్నారు. దాని తర్వాత ఎక్కడ చూసినా సరే 42,000-43,000 అంటున్నారు 500 కాపీస్కి. అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకా నెక్స్ట్ డే వెళ్ళి మాట్లాడాలన్నప్పుడు వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక ప్రింటర్స్ కనబడ్డాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇది 120 పేజెస్ ఉన్న బుక్ ఒకటి ఉంది, ప్రింట్ చేయించాలి, ఎంత వద్దనంటే ఎన్ని కాపీస్ కావాలంటే 500 కాపీస్ కావాలి అన్నాడు. లేదు మీరు 45,000 ఇవ్వండి, నేను మీకు 1000 కాపీస్ ఇస్తాను అన్నాడు. ఆ విధంగా దేవుడు కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క 500 కాపీస్ పెరగడానికి కూడా సహాయం చేశారు. చెప్పకూడదు కానీ అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళే వాలంటరీగా వచ్చి ముందు చెప్పాను కదా 30-35 వద్దని, తర్వాత మళ్ళీ 45 వద్దంటే దానికి కూడా వారు ఎంతో ఓపెన్ మైండ్తో ఇది దేవుని పనికి మేము ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి కూడా నేను దేవుడిని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ఎవరో మీకు తెలిసి ఇందాక వచ్చిన షీలా సిస్టర్, శ్యామ్ బ్రదర్ వాళ్ళు ఈ పుస్తకం ఇవ్వడానికి ప్రింట్ అవ్వడానికి చాలా సహాయం చేశారు. పేరు చెప్పొద్దు అన్నారు, కానీ జస్ట్ ఐఎమ్ గ్లోరిఫైయింగ్ గాడ్ అంతే. వాళ్ళని ఏదో చెప్పడం కాదు, కానీ అంత 45,000 ఒక 50,000 బుక్ ఇవ్వాలి అని అంటే కష్టమే కదా. కానీ వాళ్ళు ఏంటంటే స్టిల్ వాళ్ళకి ఎన్నో పరిస్థితులు బాగోనప్పటికి కూడా ఇవ్వడం జరిగింది. ఇంక మూడవదిగా చెప్పాలి అని అంటే మా పరిచర్యకి అన్ని విధాలుగా సహకరిస్తున్న మా అన్న, మా వదిలిని పట్టుకొని నేను దేవుడిని ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. పరిచర్యలో మాకు ఎంతో బ్యాక్ బోన్గా ఉన్నారు. అంటే ఎందుకు చెప్పాలి అని అంటే దానిని బట్టి మీరు కూడా ఎంకరేజ్ చేయబడతారు. ఏమో దేవుడు మీకు కూడా ఇంకో పరిచర్య మీద ఎవరి మీద భారం ఇచ్చారే, నేను ఈ సేవకుడికి నేను సహాయం చేయాలి, వారికి కొంచెం సపోర్ట్గా ఉండాలి
అని మీకు కూడా అనిపించవచ్చు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఏదేమైనా మా పీకేపీ పాస్టర్స్ని బట్టి, వచ్చిన పాస్టర్స్ అందరిని బట్టి, వచ్చిన మీ అందరిని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీరు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే అనేక మంది యవ్వనస్తుల జీవితాలు ఈ యొక్క పుస్తకం ద్వారా కట్టబడాలి. అలాగే వివాహం చేసుకున్న వారి యొక్క జీవితాలు కూడా కట్టబడాలి. చదివిన వారు ఆ విధంగా జీవించే కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సో బ్రదర్ చెప్పారు కదా, ఎవరైతే ముందుకు వచ్చి ఈ అమౌంట్ విషయంలో హెల్ప్ చేశారో యాక్చువల్గా సమృద్ధిలో నుంచి వారు ఇవ్వలేదు. దే ఆర్ గోయింగ్ త్రూ అ ఫేజ్. అంత అంత కష్టమైన పరిస్థితులు కూడా దేవుని పనిలో అది అట్లా హెల్ప్ చేయాలి అనే ఒక ఆలోచన దట్ రియల్లీ టచ్డ్ అవర్ హార్ట్స్. సో గాడ్ బ్లెస్ దట్ ఫ్యామిలీ అబండెంట్లీ రిచ్లీ. ఇంకోటి మన మధ్యలో ఉన్న సాగర్ బ్రదర్ కొన్ని మాటలు చెప్తారు. సాగర్ బ్రదర్ ఈజ్ అ వెరీ డైనమిక్, యంగ్, ఎనర్జెటిక్ బ్రదర్. నేను చూస్తాను ఈజ్ ఆల్వేస్ ఆన్ టోస్లో ఉంటారు. నేను బ్రదర్ని చూసినప్పుడు నాకు కూడా చాలా ఎంతూజియాజం వస్తూ ఉంటుంది. సో సచ్ అ వండర్ఫుల్ పర్సన్, వెరీ లవింగ్ పర్సన్. సో బ్రదర్ కూడా 2 మాటలు చెప్తే మేము చాలా హ్యాపీ. దాని తర్వాత కళ్యాణి సిస్టర్ కూడా మనకి, ఎందుకంటే వై కళ్యాణి సిస్టర్ అంటే షీఈ్ అ డాక్టర్, బట్ షీ ఈజ్ ఆల్సో ఇంటూ ఫ్యామిలీ కౌన్సిలింగ్, క్రిస్టియన్ ఫ్యామిలీస్ కౌన్సిలింగ్లో సిస్టర్ తన పని ముందుకు వెళ్తుంది. దట్స్ అ కాల్, స్పెషల్ కాల్ ఫర్ హర్. సో ఫ్యామిలీస్ని కట్టే విషయం కాబట్టి షీ విల్ ఆల్సో షేర్ ఫ్యూ వర్డ్స్ విత్ అస్. బ్రదర్. థ్యాంక్ యూ సిస్టర్ దీపిక, బ్రదర్ రవి, కంగ్రాచులేషన్స్. 24 years. వీఆర్ మచ్ జూనియర్స్ టు యూ. మేము ఇంకా 15 yearsలోనే ఉన్నాం. సో 15 yearsలో ఇంతకుముందు సిస్టర్ దీపిక మాట్లాడుతూ ఇంట్లో ఏదన్నా పరిస్థితి ఉంటే కొద్దిసేపు వాళ్ళకు ఒక ఫార్ములా ఉంది, దాన్ని ఎలా కామ్ డౌన్ చేయాలో. ఒకరేమో బయట పోయి కొద్దిసేపు అలా తిరిగి వస్తారు, ఇంకొకరేమో వీళ్ళంతా చక్కగా పెట్టుకుంటారు. మళ్ళీ వచ్చిన తర్వాత సిస్టర్ ఒక మాట చెప్పారు, మాలో ఎవరి మిస్టేక్ ఉంటే వాళ్ళు సారీ చెప్పుకొని మొదలు పెడతామని చెప్పేసి. 15 సంవత్సరాలకి నేను ఒక్కనే సారీ చెప్తున్నా. మా ఇంట్లో 15 yearsగా నేను ఒక్కనే సారీ చెప్తున్నా. సో నేనే చెప్పాల్సి వస్తుంది. సో దట్స్ హౌ. అబ్సల్యూట్లీ అగ్రీ. అది ఏమంటాము అప్పుడు అర్థం కాదు, కానీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత పోయి చూస్తే ఇది యాక్చువల్లీ నా తప్పే కదా అని చెప్పేసి పోయి సారీ చెప్పడానికి. ఐ మీన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. యాక్చువల్లీ పాస్టర్ రవి గారు, సిస్టర్ దీపిక గారిని ఫస్ట్ టైము నేను, కళ్యాణి మేము ఇక్కడ ఒక చిన్న కాన్ఫరెన్స్లో, ఒక వర్క్షాప్లో కలిసాం. ఆ రోజు వారు క్యాంపస్లోకి వచ్చి కొద్దిసేపు అలా 2-3 రోజులు ఒక కాన్ఫరెన్స్లో కలిసిన తర్వాత ఐ డోంట్ నో హౌ దిస్ బాండింగ్ హ్యాపెండ్. ఈ బాండింగ్ ఈ 2 ఫ్యామిలీస్ మధ్య ఎలా అయిపోయిందంటే, తర్వాత నేను నాన్నకు పరిచయం చేశాను, పాస్టర్ గారిని సిస్టర్ను పరిచయం చేస్తే ఇక మా నాన్న మమ్మల్ని మర్చిపోయిండు. పాస్టర్ అమ్మ వాళ్ళతోనే ఎక్కువ గడపటం, వారితోనే ఎక్కువ ఆ ఫెలోషిప్లో ఉండటం అన్నటువంటిది నాకు తెలిసి ఇటీవల కాలంలో నాన్న ఈ చక్కగా ఇటువంటి ఫెలోషిప్ వేరే వారితో గడిపేది నేను ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే ఈ పాస్టర్ గారు, ఈ పాస్టర్ అమ్మ, అఫ్కోర్స్ మీరు బ్రదర్ సిస్టర్ అంటారు, బ్రదర్ సిస్టర్, వారి యొక్క ఫెలోషిప్ అంటే మేము చాలా ఎక్కువ ఇష్టపడతాం. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికతో ఐ మీన్ వెన్ ఐ వాజ్ హియరింగ్ బ్రదర్ రవి స్పీక్, హీస్ స్పీకింగ్ టు అస్ ఫ్రమ్ డీప్ డౌన్ ఇన్ హిస్ హార్ట్. హృదయములో నుండి దేవుని సేవలో పలు కుటుంబాలు కట్టబడాలి, పలు ఆత్మలు సంపాదింపబడినటువంటి ఆత్మలు దేవుని యొక్క వాక్యములో ఎదగాలి, స్థిరముగా బలంగా ఉండాలని చెప్పేసి వారి హార్ట్ బీట్ కొట్టుకునేటువంటి విధాన్ని చూసి దేవుని నామమును మహిమపరుస్తున్నాను. ఆమేన్. సో బీసీసీ సంఘమునకు, బీసీసీ చర్చ్కు ఇటువంటి బీబీసీ సంఘమునకు ఇటువంటి గొప్ప దైవజనులు ఉండటం మీ అదృష్టముగా నేను తెలియజేస్తూ ఉన్నాను. వారు మనల్ని ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నటువంటి విధానములో మీరు గొప్పగా ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నాను. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నాకు తెలుసు కొన్నిసార్లు పాస్టర్ రవి గారు, బ్రదర్ రవి గారు మీకు కనబడాడు. ఆయన మీకు కనబడలేదు అంటే అటు వైజాగ్ వైపు అన్న పోవాలి, లేకపోతే ఈ క్యాంపస్లో అన్నా రావాలి.
వైజాగ్ వైపు ఫ్యామిలీ కోసమన్నా వెళ్ళాలి, ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చూసుకోవటానికి ఈ క్యాంపస్లో కన్నా రావాలి. కొన్నిసార్లు ఈ క్యాంపస్లోకి వచ్చినప్పుడు కారు అక్కడ చెట్టు కిందనే ఉంటుంది, ఎటు కదలదు. బ్రదర్ రవి గారు మాత్రం అక్కడ ఒకటి రూమ్లో 2-3 రోజులు దేవునితో మాట్లాడడానికి వస్తుంటాడు ఈ క్యాంపస్లోకి. ఆమేన్. ఆఫీస్లో కూర్చొని మేము పని చేస్తూ ఉంటాం, ఆ బిల్డింగ్లో నుండి గట్టి గట్టి స్వరాలు వినబడుతుంటాయి మాకు. ఆ విధముగా దేవుని దగ్గర యాకోబు ఆయన దగ్గర ఎలా మొరపెట్టాడో, కాళ్ళు పట్టుకొని ఎలా నిన్ను ఇడిచిపెట్టనని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆయన యుద్ధము చేశాడో, ఆ విధముగా దేవుని యొక్క సన్నిధిలో గొప్పగా ఆయన దేవునితో ఆ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటున్నటువంటి విధానమును బట్టి దేవుని నామమును మహిమపరుస్తున్నాం. ఇటీవల కాలంలోనే ఈ క్యాంపస్లో ఒక గొప్ప అద్భుతం జరిగింది. 25 సంవత్సరాలు ఈ క్యాంపస్ తీసుకొని మేము 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలు 25 ఎకరాలలో దేవుడు తప్పకుండా ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి మంచి ఊట ఇచ్చి ఉంటాడు అని చెప్పేసి మేము ఆలోచన చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాం. దాదాపు ఈ క్యాంపస్ మొత్తంలో ఒక 15-20 బోర్వెల్స్ కూడా కొట్టాం. మా డీపెస్ట్ బోర్ పాయింట్ ఎంత అంటే 1500 feet డీప్ కొట్టాం ఒక బోరు. ఆ బోరు కొట్టిన తర్వాత వచ్చినటువంటి బూడిదకే 4 లక్షల రూపాయలు ఇచ్చి పంపించాం. ఒక్క చుక్క నీళ్ళు రాలేదు. మొన్న నేను సిస్టర్ దీపికతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఈ క్యాంపస్లో మాకు దేవుడు ఎక్కడ నీళ్ళు ఇచ్చాడంటే, ఆయన వచ్చి ప్రేయర్ చేసుకొని దేవుని దగ్గర గడిపే ఆ బిల్డింగ్, ఆ గది ఎదురుగానే అక్కడ ఒక బోర్ పాయింట్ ఇచ్చాడు దేవుడు మాకు. దేవుని యొక్క సన్నిధిలో మా ప్రార్థన రిక్వెస్ట్ ఆయన ద్వారా పాస్టర్ గారికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర విజ్ఞాపనలు చేస్తారు. అద్భుతం చూడండి, 1400 డీప్లో మాకంతా బూడిదేనే, ఒక్క చుక్క మంచి నీళ్ళు కూడా రాలేదు. కానీ ఈ నీళ్లు దేవుడు మాకు ఎక్కడ ఇచ్చాడంటే 100 feetలో ఇచ్చాడు. 100 feetలో ఇచ్చాడు. 250 feet అయిపోయిన తర్వాత బోర్డు రీల్ చేస్తున్నటువంటి ఆయన మాకు చెప్తాడు, సార్ ఇక చాలు సార్, ఈ నీళ్ళు సరిపోతాయి మీకు. ఆయన్ను మేము బతిమలాడి మరి 400 feet కొట్టించినాం. నాకు తెలిసి నా ఆఫీస్లో నుండి అంత తక్కువ బోర్వెల్ బిల్లు ఎన్నడూ నేను రిలీజ్ చేయలేదు. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చేస్తున్నటువంటి అద్భుతాలు. సో నేను ఈరోజు ప్రత్యేకంగా బ్రదర్కు థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ప్రేయింగ్ ఫర్ అవర్ మినిస్ట్రీ, థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ అలాంగ్ విత్ అస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ మా కోసం దేవుని దగ్గర మీరు విజ్ఞాపనలు చేసుకుంటూ ఆయన దగ్గర జవాబు పొందే అంతవరకు నేను విడిచిపెట్టను అన్నటువంటి అంత ధైర్యంతో దేవుని దగ్గర పోయి నిలబడి ఆయన దగ్గర గోజాడుతున్నటువంటి ఈ గొప్ప దైవ సేవకులను బట్టి దేవుని నామమును మహిమపరుస్తున్నాను. సో ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ బుక్. ఐ వాంట్ టు రీడ్ దిస్ బుక్. అండ్ ఆల్సో అయ్యగారు చెప్తున్నట్టు ఈ రోజుల్లో ఎస్పెషల్లీ యవన దంపతులు, పెళ్లి చేసుకున్నటువంటి యవన దంపలు వెంటనే మిస్కమ్యూనికేషన్ వస్తున్నటువంటి కాలంలో మనం ఉంటూ ఉన్నాం. రకరకాలైనటువంటి మిస్కమ్యూనికేషన్స్, రకరకాల చిన్న మాటలతోనే కుటుంబాలు విడిపోతున్నటువంటి కాలంలో ఉంటూ ఉన్నాం. సో మనమందరూ ఈ పుస్తకాలు చదువుకొని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు 15 years అయింది, మేము చదువుతాం పుస్తకాలు, మాకన్నా సీనియర్స్ చాలామంది ఉంటారు ఇక్కడ. మీరు చదవండి. మన యొక్క యవన బిడ్డలకు, మన చర్చెస్లో ఉన్నటువంటి యవనస్తులకు, సంఘాలకు ఆశీర్వాదకరంగా ఈ పుస్తకము ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ మే ద లార్డ్ కంటిన్యూ టు యూజ్ యూ మైటిలీ ఫర్ హిస్ గ్లోరీ. ఆమెన్. మీ అందరికీ దేవుని నామమున ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ యానివర్సరీ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద బుక్ రిలీజ్. సిస్టర్ దీపిక నా గురించి చెప్పారు, బట్ నేను చెప్తున్నాను, నేను ట్రైన్డ్ కౌన్సిలర్, స్టిల్ ఇన్ ద బిగినింగ్ ఫేజెస్లో ఉన్నాను. ఫ్యామిలీ కౌన్సిలర్, క్రిస్టియన్ కౌన్సిలింగ్లో. బై ప్రొఫెషన్ ఐఎమ్ ఏ డాక్టర్. కౌన్సిలింగ్ ఎలా హెల్ప్ అయిందంటే, నాకు పేషెంట్స్ చూసే రకంలో కూడా నాకు హెల్ప్ అయింది. అంటే మనం ఎలా మాట్లాడాలి, పేషెంట్స్తో ఎలా చూడాలి, అదే మన ఫ్యామిలీ లైఫ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది. కొన్నిసార్లు ఏమంటారంటే, పెళ్ళి అయిన సంవత్సరాలు అవుతూ ఏమవుతుందంటే భార్యాభర్తలు ఒకేలాగా అయిపోతారంట. వీళ్ళు ఒకే బిహేవియర్. నేను ఏమేమి మాట్లాడదాం అనుకున్నానో అన్నీ బ్రదర్ మాట్లాడేసి, నేను కూర్చొనేమో అన్నీ లిస్ట్ చేసుకుంటే ఈయన వచ్చి మొత్తం చెప్పేశారు.
నేను 10 నిమిషాల నుంచి కూర్చుని ఇది మాట్లాడాలా ఇది చెప్పాలా అని లిస్ట్ వేస్తుంటే బ్రదర్ గురించి మీ మినిస్టర్ అన్ని టకటగా చెప్పేశారు. ఇప్పుడు నేను కొత్త స్పాంటేనియస్లో ఏం మాట్లాడాలా అని నాకు ఇప్పుడు ఉంది. బట్ స్టిల్ ఐ వాంట్ టు మీ సంఘంకి నేను ప్రోత్సహిస్తుంది ఏంటంటే, మీకు ఒక మంచి పాస్టర్ అయ్యగారు అమ్మగారు ఉన్నారు. మీ కొరకై, తన సంఘం కొరకై తను చేసే ప్రయాసం నేను కూడా చూశాను. నేను కూడా అప్పుడప్పుడు సండే వచ్చినప్పుడు కొన్ని మీటింగ్స్లో ఉన్నప్పుడు సంఘం మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ కొన్నిసార్లు మీటింగ్స్ చేశారు. తను 3 రోజులు వచ్చి ఉపవాస ప్రార్థన చేసేది నేను విన్నాను. నేను కూడా చూశాను వారు ప్రార్థన చేసే టైంలో. సంఘం కోసం ఇంత ప్రయాసపడి, తన కుటుంబం కోసం ఇంతగా ప్రయాసపడి ఉండేది. అలాంటి సంఘ సభ్యులు మీరైనందుకు ఐ ఫీల్ యూ ఆల్ ఆర్ బ్లెస్డ్ and you should be grateful to your pastor and thank God for him and pray for him more. ఎందుకంటే ఇలాంటి కాలంలో సంఘం కోసం ప్రయాసపడే ఇలాంటి పాస్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. హీ సెడ్ నంబర్ ఈజ్ లెస్, నంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. పెద్ద సంఘాలులో జాగా కూడా ఉండదు, బయట టెంట్ వేసుకుని. బట్ తనకి మీ అందరూ ఫ్యామిలీస్ తెలుసు, క్లోజ్డ్గా రిలేటెడ్ ఉన్నారు. యు ఆర్ బ్లెస్డ్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ. I appreciate that about you, brother. And I appreciate also the way you take care of your wife. చూశాను, నాకు దీపికా సిస్టర్కి కొంచెం ఏదైనా బాగలేనప్పుడు దీపికా సిస్టర్ అసలు నాకు ఫోన్ చేయలేదు. అంటే తనకి, బట్ తన కోసం నాకు దగ్గర ఫోన్లో మాట్లాడి ఇలా అయింది సిస్టర్, ఇలా అయింది, తనకు అవ్వట్లేదు, ఏం చేయాలి అనేది కన్సర్న్ చూస్తే, అరే ఇంతగా కూడా ఆలోచిస్తారా ఈ సమయంలో వైఫ్ గురించి అని నేను కూడా షాక్ అయినా. అలాంటిది కొన్నిసార్లు ఏమవుతుందంటే మన దైవికమైన కుటుంబంలోనే అవుతుందండి. ఎక్కడ యేసుప్రభు ఏ కుటుంబంలో ఉంటాడో, దేవుని యొక్క భయం ఏ కుటుంబంలో ఉంటుందో, ఆ కుటుంబంలోనే భార్య భర్త మధ్యలో ఉన్న ఈ సంబంధం కనిపిస్తుంది. ద ఫౌండేషన్ ఫర్ ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ ఓన్లీ క్రైస్ట్. ఎందుకంటే ఈ జనరేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో ఫ్యూచర్ జనరేషన్లో మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఇప్పటికి చాలా కంట్రీస్లో, ఇండియాలో కూడా లేదు. మ్యారేజ్ అనేదే లేదు. నేనేదో కొత్త వస్తున్నాయి. నేను కౌన్సిలింగ్ కోర్స్ చేసినప్పుడు 3 years కోర్స్ చేసినప్పుడు చాలా కొత్త, అసలు లోకంలో ఎలాంటి వెరైటీ జరుగుతున్నప్పుడు నేను చదివినప్పుడు నేను కూడా షాక్ అయినా, అరే ఇలా కూడా ఉన్నాయా అని. అలాంటి సిచ్యువేషన్స్లో మ్యారేజ్ అనేది ఇంకా నడవాలి. 15 years మాది, వాళ్ళ 25, అమ్మ వాళ్ళ మొన్ననే 45 years చేసుకున్నారు. సో 3 నెలలు 4 నెలలు సంవత్సరం కూడా ఆగని పెళ్ళి మ్యారేజెస్ ఉన్నాయి. వై? బికాస్ దర్ ఈజ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ఇండిపెండెంట్, యు ఆర్ ఇండిపెండెంట్, నువ్వు నాకు అంటావా నేను నీకు అంటానా అనేది విడిపోదు. బికాస్ వీ ఆల్ ఆర్ ఇండిపెండెంట్. బట్ వెన్ యూ హ్యావ్ మన ఫ్యామిలీస్లో దేవుని భక్తి ఉంటే అన్నీ సరిగా ఉంటుంది. ఫస్ట్ అవర్ క్రిస్టియన్ ఫౌండేషన్ షుడ్ బి స్ట్రాంగ్. ఆన్ దాట్ వీ బిల్డ్ మ్యారేజ్. అండ్ బ్రదర్, ఐ వుడ్ లైక్ వన్ సజెషన్. I know it is very expensive. Please, can you translate this in English? This book. This generation should read it in English. I know Telugu చదవడం నాకే కొంచెం కష్టం అనిపించింది because I have not studied Telugu. But చదువుతాను నేను. Definitely I will read your book. I found it very interesting. But for youth, please kindly in a few years or in a year translate in English and give it to them. అండ్ మన క్రైస్తవ కుటుంబాలకి ఇప్పుడు ఇంకా వివాహం చేసుకునే వాళ్ళకి నేనేమంటానంటే, ప్రీ మ్యారైటల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కొత్తగా అనిపించవచ్చు, అరే పెళ్ళికి ముందు ఎందుకు భార్యాభర్త మళ్ళీ ఒక ట్రైన్డ్ కౌన్సిలర్ దగ్గర, పాస్టర్ దగ్గర ఎందుకు పోవాలంటే, ఆ ట్రెండ్ ఇంకా అవ్వలేదు. బట్ అదొక మంచిది. బ్రదర్ చెప్పినట్టు, నువ్వు పెళ్ళికి రెడీగా ఉన్నావా లేదా, నీ భార్య పెళ్ళికి రెడీగా ఉందా లేదా, పెళ్ళైతే ఎలా ఉండాలి, ఏమేమి ఉంటుంది రెస్పాన్సిబిలిటీ అని ముందుగానే తెలిసి మనం ప్రిపేర్ అయ్యేది ఇంపార్టెంట్. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ముందు అంటే జనరేషన్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు క్విక్ ఇన్స్టెంట్ జనరేషన్లో ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సో మీరు అన్నట్టు మీరు యూత్ మీటింగ్ చేస్తా అన్నారు బ్రదర్, యూ కెన్ ఈవెన్ మీరు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అది మీరు ఎంకరేజ్ చేయండి. అండ్ దిస్ బుక్ ఈజ్ అ గ్రేట్ హెల్ప్ ఫర్ దట్ అండ్ దట్ ఈస్ రియలీ అ గ్రేట్ హెల్ప్. నేను చెప్పేది ఏంటంటే, ఒక టిప్ ఇస్తాను హస్బెండ్ అండ్ వైఫ్కి. నేను అది లేట్గా నేర్చుకున్నాను నా లైఫ్లో ఆ టిప్. మనం పెళ్ళైనప్పుడు హస్బెండ్ వైఫ్గా ఉంటాము. కొన్ని సంవత్సరాల్లో మమ్మీ డాడీ అయిపోతాం. హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కడో ఉంటారు. పెళ్ళైన సంవత్సరంలో అక్కడే మిగిలిపోతాము. మమ్మీ డాడీగా ముందు వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా మమ్మీ డాడీ అయితే ఇంకా పిల్లలు ఉన్నంత వరకే కదా, ఇంకా అయిపోయింది. ఇంకా మనం ఎప్పుడు ఇంకా మళ్ళీ హస్బెండ్ వైఫ్ ఎప్పుడైతాం?
సో పిల్లలు పుట్టినాక కూడా హస్బెండ్ వైఫ్ టైం స్పెండ్ చేయాలి. వారానికి ఒక్కసారి 2 వారాలకు ఒక్కసారి బయట వెళ్ళాలి పిల్లల్ని వదిలిపెట్టి. అంటే ఇంట్లో ఒకరే కాదు, ఎవరైనా పేరెంట్స్ దగ్గర, అక్క దగ్గర, చెల్లె దగ్గర ఎవరో ఒక పెట్టేసి హస్బెండ్ అండ్ వైఫ్, లేకపోతే ఇంట్లోనే ఒక సమయం గడపాలి, మాట్లాడుకోవాలి. అగైన్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఫెలోషిప్. ఎందుకంటే హస్బెండ్ వైఫ్ ఇప్పుడు 2-3 పెళ్ళైన 2-3 సంవత్సరాలని పిల్లలు పుట్టేస్తారు. మనకు ఇంకా ఎప్పుడు రిలేషన్షిప్ ఎప్పుడు స్ట్రాంగ్ అవుతుంది, ఎప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే మ్యారేజ్ అనేది ఒక పెద్ద ప్రాసెస్, జర్నీ. ఆ జర్నీలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అది ఫేస్ చేయడానికి మన రిలేషన్షిప్, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ లేకపోతే మనం ఫేస్ చేయలేం. నీ వల్లనే ఇదైంది, నీ వల్లనే ఇదైంది, మన కుటుంబంలో ఈ కష్టం, పిల్లలు ఇలాగ నీ వల్లనే అయినారు, ఇలా నీ వల్లనే అయినారని ఒకరి మీద ఒకరు ఆదాం అవ్వవలే ఒకరి మీద ఒకరు మనము చెప్పుకుంటూనే ఉంటాం. బట్ మన ఫౌండేషన్, హస్బెండ్ వైఫ్ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయినప్పుడు లైఫ్లో ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా వీ కెన్ ఫేస్ టుగెదర్. కానీ దానికి ఏంటంటే వీ హ్యావ్ టు స్పెండ్ టైం. హస్బెండ్ వైఫ్ స్పెండ్ చేయాలి. పెళ్ళై మీకు 10 సంవత్సరాలు అయిందా, పెళ్ళై 20 సంవత్సరాలు అయిందా, 30 సంవత్సరాలు అయిందా, అయినా పర్వాలేదు, ఇద్దరు పోయి సమయం గడపండి, మాట్లాడండి. నాలో ఇంకేమైనా కరెక్షన్స్ కావాలా, నీలో ఇలా నాకు నచ్చలేదు, కమ్యూనికేషన్, నాకు నీది నచ్చట్లేదు, ఇలా నాకు నచ్చలేదు, నువ్వు మొన్న అలా అన్నావై నాకు నచ్చలేదు. సో అది మనకు టిప్. సో మీకు పెళ్ళై 40 సంవత్సరాలైనా, 45 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా భార్యాభర్తలు కొంచెం సమయం తీసుకుని మీరు నెలకు ఒకసారో, సంవత్సరానికి 2-3 సార్లు మీరు కలిసి యూ హ్యావ్ టు స్పెండ్ టైం టుగెదర్. అప్పుడు మన ఫౌండేషన్ స్ట్రాంగ్ అయ్యి వీ స్టిల్ హ్యావ్ దట్ లవ్. మన జర్నీ ఎండ్ దాకా కూడా ఆ ప్రేమ మనం చూస్తాం. ఇందాక సార్ అన్నారు, బ్రదర్ అన్నారు, అదే ప్రాబ్లం మాకు కూడా. బ్రదర్ అంటే నేను అన్న అంట, చర్చ్లో సాగర్ అన్న అంటారు, నేను కూడా అన్ననే అంటా, మీలాగే బ్రదర్. బట్ ఎవ్రీబడి అండర్స్టాండ్స్. ఆయన సారీ చెప్తాడని. సీక్రెట్ ఏంటంటే, నా సీక్రెట్ ఏంటంటే, ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడా, బ్రదర్ చేసినట్టే. ఆయన వెళ్ళిపోతారు, నేను అక్కడే ఉంటా, మొత్తం వింటా. ఆయన ఆయన చెప్పి లాస్ట్కి ఆయన అంటారు, అరే నేను ఇంత మాట్లాడినానే అనిపిస్తుంది. అప్పుడు ఆయన పాపం తప్పుని కొన్నిసార్లు నాదున్నా ఆయనే సారీ అంటారు, ఎందుకంటే నేను ఏమీ మాట్లాడా అప్పుడు. కానీ తర్వాత అగైన్ ఐట్సే ఇట్లా కాదు. ఇద్దరం ఒకేసారి మాట్లాడితే అక్కడ ఎవరికి ఏం వినిపించదు, ఏముండదు, బాంబే వెళ్తుంది. సో అలా కాదు. బట్ జస్ట్ ఇట్స్ స్మాల్ దిస్ థింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్లీజ్ ప్రే ఫర్ యువర్ పాస్టర్ అండ్ ప్లీజ్ ప్రే ఫర్ మా మినిస్ట్రీ కూడా మీరు ప్రేయర్ చేయండి, మా కోసం మీరు ప్రేయర్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Sagar brother. We always love to listen to you. And thank you, sister, for wonderful suggestions you have given to build the family. సో బీబీసీ సంఘంగా మనందరికీ ఉన్న ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు యూత్ని పట్టుకొని రావాలి, వాళ్ళకి మ్యారేజెస్ గురించి మనము బుక్ చదివించాలి, దాని తర్వాత సిస్టర్కి మనము అప్పచెప్పాలి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్స్ ఇస్తారు కదా సిస్టర్కి అప్పచెప్పేసి, అట్లా ఈ 2 అంటే 2 ఆర్గనైజేషన్స్ టుగెదర్ వీ క్యాన్ build such wonderful families among the young generation. So ఇంకోటి ఏంటంటే, there are many more books to come. Pastor Ravi already యాక్చువల్లీ ప్రత్యక్ష గుడారం గురించి చాలా రాశారు. 70-80% అయిపోయింది, ఇంకా కొంచెంలో ముగించాలన్న టైంలో ఈ బుక్ గురించి, అంటే దీని గురించి చెప్పారు కదా, మ్యారేజ్ గురించి ధ్యానిస్తున్నప్పుడు మా కుటుంబంని ఎట్లా కట్టుకోవాలన్నప్పుడు ఈ బుక్ ఇట్లా ఇరప్ట్ అయ్యి వచ్చేసింది మన చేతిలోకి. సో ఇది ఫస్ట్ రిలీజ్ అయింది, బట్ దెర్ ఈస్ అనదర్ వన్ టు బీ పబ్లిష్డ్. అది కొంచెం టైం పట్టొచ్చు. పెద్ద ప్రత్యక్ష గుడారంలో ఉన్న డీప్ ఇన్సైట్స్ ఉన్నాయి దాంట్లో. దట్స్ ఆల్సో వండర్ఫుల్ బుక్. దాని తర్వాత నా విష్ ఏంటంటే, నా కోరిక ఒకటి ఉంది, ఒక బుక్ రాయాలని, బ్రదర్ రాయాలని. ఏంటంటే గాడ్స్ ప్లాన్ ఇన్ ఏజెస్, 7 గాడ్స్ డిస్పెన్సేషన్ ఆఫ్ లవ్ ఇన్ ఏజెస్, 7 యుగాల గురించి ఉంది. అది బైబిల్ అంటే బైబిల్ చెప్తున్న స్టార్టింగ్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ నుంచి, అంటే దానికి ముందర ఏం జరిగింది నుంచి స్టార్ట్ చేసి ఎండ్లో మనం అంటే ఎలా ఉంటుంది మన ఎండింగ్, ఒక బిలీవర్ ఎండింగ్ ఎట్లా ఉంటుంది అనేది దాన్ని బట్టి. సో కంప్లీట్ బైబిల్ దాంట్లో కవర్ అవుతుంది. దట్స్ అ వండర్ఫుల్ సబ్జెక్ట్. నేను చాలా బ్లెస్ అయ్యాను బ్రదర్ అంతకుముందు సెమినార్స్లో చెప్తున్నప్పుడు. ఐ వాజ్ సో బ్లెస్డ్. సో ఆ బుక్ అంటే అది నా కోరిక, దట్ ఇట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు ఎవ్రీ వన్స్ హ్యాండ్ అనేసి నా ఆశ.
సో లెట్స్ అంటే ఇప్పుడు బీబీసీ ఫ్యామిలీస్కి ఇంకొక ఛాలెంజింగ్ ఉంది. సో బ్రదర్ బుక్స్ రాస్తున్నారంటే దానికి మీ ప్రేయర్ సపోర్ట్ చాలా అవసరం ఉంది. సిస్టర్ చెప్పారు కదా, వీ నీడ్ యువర్ ప్రేయర్ సపోర్ట్ అండ్ ఆల్సో మే గాడ్ బ్లెస్ ఫ్యామిలీస్ టు సపోర్ట్ ద రిలీజ్ ఆఫ్ ద బుక్స్ ఆల్సో. సో మే గాడ్ బ్లెస్ యూ ఆల్. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఈ లాస్ట్ అంటే ఎండ్ టైంకి వచ్చాము అంటే ఈ ఈవెంట్లో. సో బిషప్ అయ్య గారు కొన్ని మాటలు చెప్పి ఫైనల్ ప్రేయర్ చేసి బెనిడిక్షన్ ఇస్తారు. ఒక్క నిమిషం ఏంటంటే, దేవుని యొక్క మహాకృపలో పీకేపీ ప్రోగ్రామ్ అని ఒకటి బీబీసీలో చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుల కొరకైన పరిచర్య అని సేవకులని కొంచెం బలపరుస్తూ ఆత్మీయంగా కానీ మిగిలిన విషయాల్లో కానీ ఆ సేవకులు చాలామంది వచ్చారు. వారు కాకుండా మిగిలిన సేవకులు కూడా వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో 9:30 కల్లా కంప్లీట్ చేసేయాలని మిమ్మల్ని పిలవడం జరగట్లేదు. ఎవరైనా ఒక్క సేవకుడు వచ్చి మీరు ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. ఒక్క సేవకుడు ఒక 2 minutes. ఎందుకంటే సేవకుల తరపున ఎవరైనా పీకేపీ పాస్టర్స్లో ఎవరైనా రావచ్చు. పీకేపీ పాస్టర్స్ అనే కాదు. హల్లెలూయా. అవకాశం ఇచ్చిన దేవునికి, అదేవిధంగా మన మధ్యలో ఉన్న బిషప్ తండ్రి గారికి, తల్లి గారికి, మరి రవి గారికి, మరి దీపిక మేడం గారికి, అదేవిధంగా సాగర్ గారికి, మన మధ్యలో ఉన్న డాక్టర్ అమ్మ గారికి, కళ్యాణ్ సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. నిజంగా మరి ఈరోజు చాలా ఒక మానవ జీవితంలో మనము కట్టుకుంటూ మనము అనేకమైనటువంటి వారికి ఉపయోగపడేటువంటి సందర్భం ఇప్పుడు. ఆ ఉపయోగం అనేటువంటిది ధనరూపేణ కాకుండా ఈ యొక్క పుస్తకము చదవడం ద్వారా అనేకమైనటువంటి క్రైస్తవ కుటుంబాలు ఏ విధముగా కట్టబడాలో మరి సొలొమోనుకి దేవుడు జ్ఞానం ఇచ్చినట్టుగా మరి మన మధ్యలో ఉన్నటువంటి రవి గారికి ఒక మంచి ఆత్మీయమైనటువంటి దైవికమైనటువంటి జ్ఞానం ఇచ్చి ఈ రోజున దేవుని ప్రణాళికలో క్రైస్తవ వివాహం, దైవిక కుటుంబం అనేటువంటిది ఎలాగుండాలో మనకి తర్వాత ఈ పుస్తకాలు అందించబడతాయి. దానిలో ఉన్నటువంటి మ్యాటర్ అంతా, సబ్జెక్ట్ అంతా, తన మైండ్లో ఉన్నదంతా చదివినంతా కూడా ఏం చేశాడంటే మైండ్లో నుంచి తీసేసి ఒక పుస్తకం రూపంలో మొత్తం దానిలో ముద్రించాడు. కనుక మనం దాన్ని చదివినప్పుడు మనకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని కొరకు చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు. మరి నిజంగా మరి పీకేపీ యొక్క పరిచర్యలో నేను కూడా ఒక పాలిభాగస్తున్నే. నేను కూడా వారి ద్వారా కొంత సహాయాన్ని పొందుకుంటా ఉన్నాను. మరి దేవుడు మరి పీకేపీ యొక్క సేవకులందరినీ దీవించాలని, వారి యొక్క సంఘాన్ని కూడా దేవుడు దీవించాలని, మరి నిజంగా ఈరోజు పాస్టర్ గారు, పాస్టమ్ గారు, మరి రవి గారు, మరి దీపిక మేడం గారు, వారి ఇరువురి యొక్క యానివర్సరీ ఈ 2024వ సంవత్సరం ఇది. వారి యొక్క జీవితంలో 24 సంవత్సరాల వివాహమైంది. మరి వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు మరి బర్త్డే జరిగించుకుంటున్నటువంటి శ్యామ్ గారికి, వారి యొక్క మరి సత్యమణి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక చిన్న పల్లవి పాడాలని నా కోరిక. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం
మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. వారి కుటుంబ జీవితంలో నిజంగా భార్యాభర్తలుగా మరి ఎలాగుండాలో ఒక మాట ఏంటంటే, దైవ సేవకులు నిజంగా మనం నేర్చుకోవాలి. భార్యాభర్తలుగా పెళ్ళైన తర్వాత సేవకులముగా మనము భార్య పట్ల ఎలాగున్నాం, భర్తగా మనం ఎలాగుంటున్నాం, వాళ్ళు మన పట్ల ఎలాగుంటున్నారు అనేటువంటిది వాళ్ళను చూసి ఒక ఉదాహరణగా మనం నేర్చుకుంటూ, అదేవిధంగా పుస్తకంలో ఉన్నటువంటి వాటిని బట్టి కూడా మనం చదివి చక్కగా మనము నేర్చుకొని ఆత్మీయమైనటువంటి కుటుంబముగా, దైవికమైన కుటుంబంగా మన కుటుంబాలు కట్టబడాలని దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి మరొకసారి వచ్చిన మీ అందరికీ, స్టేజ్ మీద ఉన్న వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఈ సమయం బిషప్ అయ్య గారికి ఇద్దాము. కొన్ని మాటలు చెప్పి ఫైనల్ ప్రార్థన చేసి మరి బెండిక్షన్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ మామ్. చాలా చాలా సంతోషంగా ఉంది. ఆమెన్ చెప్పండి. ఆకలైన వాళ్ళంతా ఆమెన్ చెప్పండి గట్టిగా. అవును, ఆమెన్లో తప్పు లేదు. భోజనం చేయాల్సిన సమయము. ఇక్కడ మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు, మన పాస్టర్ గారు, పాస్టమ్మ వారు చెప్పినటువంటి సాక్ష్యము అవన్నీ ప్రసంగాలే. 2-3 కార్యక్రమాలు ఏకమైనప్పుడు ఏ సబ్జెక్ట్ తోటి పోవాలో నేను తికమకం అవుతున్నా. ఇక్కడ ఒకటి పుస్తక ఆవిష్కరణ, వండర్ఫుల్ టాపిక్. రెండవది వెడ్డింగ్ యానివర్సరీ. ఎంత గొప్ప మనసు. వచ్చే సంవత్సరం ఇన్విటేషన్ కూడా ఇచ్చేశారు, మనకు ప్లేసు చెప్పేశారు, డేటు టైం అంతా అయిపోయింది. అది సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్ కనుక ఇప్పటి నుండే మన సిద్ధపాటు. మూడవది వచ్చి శ్యాంబాబు శీల ఇద్దరి యొక్క సెలబ్రేషన్, శ్యాంబాబు బర్త్డే. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ గెట్ టుగెదర్. మీతో కలిసి ఉండటం అన్నటువంటిది చాలా ఆనందంగా ఉంది. వాస్తవంగా ఈ సెలబ్రేషన్స్కి మేమే సిద్ధపడి వచ్చినాం. కోట్లు గీట్లు పోసుకొని మరి నేను కోట్ వేసుకుంటూ ఉంటే, డాడీ నువ్వు బాగానే కోట్ వేసుకుంటున్నావు కానీ పాస్టర్ గారు ఏదో ఒక జబ్బు వేసుకొని వచ్చి ఉండాలి. వారు ఏ వేసుకొని వచ్చినా నేను మాత్రం వారి సెలబ్రేషన్కి ఇట్లాగే రావాలని సిద్ధపడి వచ్చాను. ఐ రియల్లీ లవ్ దిస్ సెలబ్రేషన్. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి ఎంతైనా ఒక వాక్యం చదువుతాను, నాకు తెలుసు నేను ఎప్పుడు ముగించాలో. ఇటు అమ్మగారు అడుగుతున్నాడు, ఎంతసేపు మాట్లాడబోతున్నావో చెప్పు అని. అమ్మ నేను క్లుప్తంగా ముగిస్తానని చెప్పేసి చెప్పాను. డైరెక్షన్ ఉంటుంది. ఏమని అంటే ఇదే 40వ కీర్తనలో 5వ వచనములో ఉంటూ ఉంది ఒక చక్కని మాట. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడొకడును లేడు. ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి. మొన్నటి ఆదివారమే మా అమ్మాయి డాక్టర్ కళ్యాణి చెప్పేసింది, మేము 45 సంవత్సరాల వివాహ జీవిత ప్రయాణాన్ని ఈ గుడిలో లక్కీగా ఆ రోజు సండే వచ్చింది, దేవుణ్ణి మహిమపరిచాం. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, రిచ్ ఎక్స్పీరియన్స్, అండ్ వీఆర్ రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. 24 సంవత్సరాల జీవిత ప్రయాణములో దేవుడు మమ్మలను ఏకంగా ఒకే తలంపు, ఒకే మనసు, ఒకే దృక్పథం, ఒకే పట్టుదల,
పరిచర్యలో ఏకాగ్రత ఇచ్చినందుకు దేవునికి వందనాలు అని మీరు చెప్పారు. అందును బట్టి దేవునికి వందనాలు. ఏమైనా గట్టి స్ట్రెంగ్త్ ఏమైనా ఉందా అని అంటే పాస్టర్ గారికి, పాస్టమ్మకు ఒక ప్రార్థన బలము అత్యధికంగా ఉంది వారికి. వాస్తవంగా మేమిద్దరం కూర్చొని ఉంటే గంటల తరబడి ఇంటి దగ్గర కూర్చొని ఉంటూ ఉంటాం. వారు చాలా అత్యున్నతమైనటువంటి ఆత్మీయ భావాలు కలిగినటువంటి వ్యక్తి, దేవుని చేతిలో వాడబడుతున్నటువంటి శక్తి. కనుక ఈ ప్రయాణము చాలా సుదీర్ఘమైన ప్రయాణములో జయ జీవితములో సాగి వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఒక 10,000 మందికి సంబంధించిన కూడిక ఒకటి జరుగుతూ ఉంది. కుటుంబాలను గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక ఆల్టర్ కాల్ ఎలాగొచ్చింది. ఈ జనాభాలో ఈ 10,000 మందిలో భార్య భర్తలుగా ఎన్నడూ భార్య మీద కోపపడకుండా, లేక భర్త మీద కోపపడకుండా, భార్య భర్తలు కోపపడకుండా సాగినటువంటి కుటుంబాలు ఎవరైనా ఉన్నారంటే 2 వృద్ధులు లేచి వస్తూ ఉన్నారు స్టేజ్ మీదకి. నేను ఒక ఆశ్చర్యపడుతున్నా అక్కడ. అసలు నేనేం చెప్పినా వీళ్ళకి అర్థమైందా లేదా అని మరలా చెప్తున్నా. ఎన్నడూ కూడా భర్త భార్యను ఏమనలేదు, భార్య భర్తని ఏమీ అనలేదు అంటే వాళ్ళు లేచి వస్తూనే ఉన్నారు. లేచి వస్తున్నా కొద్దీ నేను మాటికి చెప్తున్నా, వీళ్ళకి నేను ఇచ్చిన పిలుపు అర్థమైందా లేదా, ఇప్పుడన్నా కూర్చుంటారేమోనంటే వస్తూనే ఉన్నారు వాళ్ళు పైకి. దాట్ వాజ్ ది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. వచ్చారు వారు స్టేజ్ మీదకి. ఏంది మీ సంగతి చెప్పండి అంటే భార్య చెప్పింది. వారి ఇద్దరు కూడా హతిరామ్ తల్లిదండ్రులు ఏం వయసు ఉండినారు అప్పటికి? దెర్ ఆర్ అబౌవ్ 55-60. ఇద్దరు చేతులు పట్టుకొని నడిచి వస్తూ ఉన్నారు. ఆమె చెప్తుంది, ఆమె బైబిల్ మ్యాన్, నేను పెళ్లి చేసుకున్న నాటి నుండి ఈ రోజు దాకా నా భర్త ఏనాడు ఏమీ నన్ను అనలేదు అని. భర్త కూడా అలాగే అన్నాడు, నా భార్యను పెళ్లి చేసుకున్న నాటి నుండి ఈ రోజు వరకు నన్ను ఏమీ ఒక్క మాట కూడా అనలేదు. మీకు తెలుసా, మంచి కుటుంబాలు సమాజంలో ఉన్నాయి అని చెప్తున్నాను. ఆ బిడ్డల యొక్క మనవరాలి పెండ్లే నిన్న నేను చేసింది. వారి యొక్క మనవరాలి పెండ్లి చేశాను మహబూబాద్ దగ్గరికి వెళ్ళి. మేమందరం పోయాం. Of course, that is other side of the coin of the story. నేనేమంటున్నా, ఈ కుటుంబాలు ఇలాగ చూస్తే మరొక కుటుంబం ఎలా కనబడతారంటే మైనర్ మిస్టేక్, మేజర్ ప్రాబ్లం. నువ్వెంత అంటే నువ్వెంత, ఇద్దరు దూరం ఎంత, అదే దూరాన. నువ్వు ఆ దరినా నేను ఈ దరినా, ఇక ఇంతే కుటుంబాలు, బ్రోకెన్ ఫ్యామిలీస్. ఇదిగో ఈ రాయబడినటువంటి పుస్తకము ఇలాగూ మనలను మంచి ట్రాక్లో నిలుపుతాయని నేను దృఢంగా నమ్ముతూ ఉన్నాను. 2 మాటలు చెప్పి ముగించేస్తున్నాను. బైబిల్ గ్రంథము మొత్తం పాస్టర్ గారు వివాహాన్ని గురించి, కుటుంబాలను గురించి, మంచి కుటుంబాలను గురించి, మంచి భార్యను గురించి, మంచి భర్తను గురించి, చెడ్డ భార్యను గురించి, చెడ్డ భర్తను గురించి, లోకంలో కలిసిపోయినటువంటి దైవికులను గురించి చాలా రాసేశారు. నేను చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ ఒక మాట ఏం చెప్తాను, భార్యాభర్తలను గురించి. యానివర్సరీ చేసుకుంటున్న ఈ ఆదర్శ దంపతులను మనసులో పెట్టుకొని ఏమంటానంటే, ఇప్పుడే మాట్లాడారు, ఏం బాబు ఎన్నిసార్లు చెప్పినావు సారీ, చెప్తూనే ఉన్నావా, ఇంకా చెప్తూనే ఉంటావా? నాకు తెలియదు. బట్ ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ యాటిట్యూడ్ ఆఫ్ గాడ్. 2 సంగతులు, భర్త ప్రేమించాలి, భార్య ఏం చెప్తారు చెప్పండి, లోబడాలి. భర్త లోబడాలి, భార్య ప్రేమించాలి. అయిపోయింది నా మెసేజ్. కొందరు అంటారు భార్య లోబడుతూనే ఉండాలి. నో, భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. భార్య లోబడాలి, భర్త ప్రేమించాలి. భర్త లోబడాలి, భార్య ప్రేమించాలి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫ్యామిలీ. 2వ సంగతి ఏమంటానంటే, ద యాటిట్యూడ్ మస్ట్ బి ఆల్వేస్ విత్ ద గ్రాటిట్యూడ్. సే సారీ
whenever it is happened, and say thank you in all means. థ్యాంక్ యూ. భార్యకు భర్తలు ఎంతమంది థ్యాంక్ యూ చెప్తారు? దెర్ ఆర్ పీపుల్. థ్యాంక్ యూ. భార్య భర్తకు థ్యాంక్ యూ, భర్త భార్యకు థ్యాంక్ యూ. వెన్ యూ రిసీవ్ సంథింగ్ సే థ్యాంక్ యూ. ఈరోజు చింతపండు పచ్చడి బాగుందండి 2 ముద్దలు ఎక్కువ వేసుకుంటావే కానీ తక్కువ చెప్పవే, థ్యాంక్ యూ చెప్పవే. 2 ముద్దలు ఎక్కువ మింగమ్మ లోపల పోతుంది. అమ్మ ఈరోజు పచ్చడి బాగుందని చెప్తూనే ఉంటావు కానీ థ్యాంక్ యూ అమ్మ మంచి పచ్చడి కోసం అని చెప్పావు. వీ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. అది కృతజ్ఞత. ఒకరి ఎడల ఒకరికి కృతజ్ఞత కలిగితే సాగి వెళుతూ ఉంటాయి. మనం మానవ మాత్రము కనుక ఆలోచనలను ఆవేశములను అనే అర్ధరహితంగానో ఎక్కడో మన ట్రాక్ తప్పినప్పుడు, తెలిసి తెలియక తప్పినప్పుడు సే సారీ. ఐదర్ సైడ్. ఒకరే కాదు, సారీ ఎవరు చెప్పాలని ఎదురు చూస్తాం మనం? చెప్పండి. ఎవరి కోసం? వీళ్ళందరూ అటు చూస్తున్నారు. ఎనీబడి క్యాన్. సారీ ఇట్స్ ఎ గ్రేట్ యాటిట్యూడ్ that leads us a better and lovely and blessed family. ఇది చాలా ముఖ్యమైనది. ఈ దైవ సేవకులు సంఘాన్ని గురించిన ఆలోచన, సంఘాన్ని గురించిన ప్రార్థన, సంఘాన్ని గురించి చేసే ప్రయత్నము చాలా గొప్పది. అది మీకు కనబడవచ్చు, కనబడకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. కనుక ఈరోజు ఈ ఇద్దరి దంపతులు మమ్మల్ని అందరిని ఎందుకు పిలిచారు ఇలా? ఆ రోజు పెండ్లికి పిలవలేదని. అదే కదా, పెండ్లికి పిలవలేదని ఈరోజు పిలిచారు. ఆ రోజు మేము పరిచయం లేవట, లేకపోతే ఇన్విటేషన్ ఇచ్చిపోయేటోళ్ళే. కనుక ఈరోజు పిలిచారు. అతడు నా నామమును ఎరిగిన వాడు గనక చెప్పండి. కనుక ఈ సమయంలో వారిద్దరు ముందుకొస్తారు. ఆ తర్వాత ఇక్కడ మన సాగర్ బాబు బిడ్డ కళ్యాణి వాళ్ళిద్దరు ముందుకొస్తారు. వారు వాక్యానుసారంగా అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక చెప్పండి, అతన్ని దేవుడే ఘనపరుస్తా అని చెప్పేసి అన్నప్పుడు మనము ఇదిగో ఈ ఏసీసీ చర్చిలో మా దగ్గరికి వచ్చారు కనుక వారు ఎంతైనా సన్మానానికి పాత్రులు. ఈరోజు వారి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ ఒక కారణం. రెండవది అద్భుతమైన పుస్తకం మనకి ఇచ్చినందువల్ల. రెండవది కనుక ఈ చిన్ని ప్రేమ పురస్కారం సన్మానం చేయటానికి మిమ్మల్ని నా చేతికి మైక్ ఇచ్చిన తర్వాత నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇక కనుక ఏం చెప్తూ ఉంటానో ఆ తర్వాత ఇట్ ఈస్ బిబ్లికల్, నాన్ బిబ్లికల్ కాదు. ఇట్స్ ఎ బిబ్లికల్. విన్నారా? ఇది బిబ్లికల్. ప్లీజ్ రైట్. ఎస్. ఇదిగో ఈరోజు మళ్ళా పెళ్లి చేస్తున్నాం. ఈరోజు మరలా పెళ్లి చేస్తూ ఉన్నాము. హాయ్ బాప్రే, ఇది అన్నమాట. ఈరోజు మేము మరలా పెళ్లి చేస్తున్నాం. కమాన్. నో మైక్ నా చేతిలో ఉంది, చెప్పింది చెప్పినట్టే వినాలా. మీరు చిన్నవాళ్ళు కనుక నేను ఇలాగే డిక్టేట్ చేస్తాను. మీకు ఇష్టమున్నా లేకపోయినా దేవుడు చాలా ప్లీజింగ్లో అమ్మకివ్వు. రైట్, ప్లీజింగ్ అవుతా ఉన్నాడు కనుక దేవుని బిడ్డలను మనము దీవించటం, ప్రార్థించటం మనము ఎంతైనా నాట్ ఓవర్. కమాన్, డోంట్ స్టాండ్. రిసీవ్ ఎ స్మాల్ గిఫ్ట్. ఓకే, దిస్ ఈజ్ ద వే. ఇప్పుడు మేము ఒకటే మిగిలింది, మంగళమే యేసున కని నాగేశ్వరరావు పాస్టర్లు ఇక్కడ ఒకటే పల్లవి వచనం పాడిన తర్వాత నేను ప్రార్థన చేసి ఆశీర్వాదంతో ముగించుకొని మనము భోజనానికి పోతున్నాం. అంతేనామా? మీ మైక్ నేను తీసుకున్నాను. కమాను, ఒక్క పల్లవి మాత్రం ఇలాగే కూర్చుంటుండండి. మంగళమే యేసునకు మనుజావతారునకు
మనుజావతారునకు మనుజావతారునకు శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు క్షేమాధిపతికి ఇంగలమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారునకు. హల్లెలూయా. థ్యాంక్ యూ. మేము మళ్ళా ఓట్ ఆఫ్ థ్యాంక్స్కి రాలే. ఇంకా అమ్మ ప్రార్థన చేస్తుంది, తర్వాత నేను ప్రార్థన చేసి ఆశీర్వదిస్తాను. ప్రభువా మా దేవా, మీ పరిశుద్ధ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మా తండ్రి, మీ ప్రియ దాసులు మా ప్రభు రవి పాస్టర్ను బట్టి మీకు వందనాలు నైనా, సిస్టర్ను బట్టి మీకు వందనాలు మా తండ్రి. గత 24 సంవత్సరాలు మా ప్రభు నీ బిడ్డల జీవితములో మా ప్రభు వివాహ సంబంధము కలిగి మా తండ్రి చక్కని దాంపత్య జీవితాన్ని కొనసాగించి మా తండ్రి 2 కుమారులను బహుమానంగా పొంది దాని ద్వారా మా ప్రభు ఇదిగో ఈ సంఘాన్ని పొంది నీ బిడ్డలు సంఘ పరిచర్యలో సాగుతూ ఉంటుండగా మీ సన్నిధి అనుగ్రహించండి నాయనా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. భార్యాభర్తలకు కావలసిన మా తండ్రి మంచి పుస్తకము రాయగలగటానికి మా తండ్రి తన యొక్క చేతి రాతను మీరు దీవించినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక కుటుంబాలు మా తండ్రి కట్టబడటానికి సహాయం చేయండి. అనేక కుటుంబాల్లో కష్టాలు ఇబ్బందులు మా తండ్రి ఉంటుండగా అన్నిటినీ మా ప్రభు విడిచిపెట్టి ఈ పుస్తకము చదువుట ద్వారా అనేక కుటుంబాలు ఆత్మీయంగా ఎదగటానికి సహాయం చేయండి, కృపదయ చేయండి మా తండ్రి. ఈ బిడ్డల జీవితంలో రానున్న సంవత్సరాలుగా మీరు దీవించండి నాయనా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు బర్త్డే చేసుకుంటున్న బిడ్డలను దీవించండి మా తండ్రి, కృప చూపించండి. ఈ పుస్తకం కొరకు మా ప్రభు శ్యామ్ తన ఫ్యామిలీతో ఇచ్చిన మా తండ్రి కాంట్రిబ్యూషన్ బట్టి మీకు వందనాలు. ఆ బిడ్డను మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సంఘం అంతటిలో కూడా మా తండ్రి ప్రేమ, అనురాగము, ఐక్యత మీ బిడ్డలు ఎక్కువగా పొందుతూ ఉంటుండగా మా తండ్రి ఒక్కొక్క కుటుంబం గురించి మీ దాసులు మా ప్రభు కార్చే కన్నిటిని మీరు చూస్తూ నైనా వారిని ఆశీర్వదించుకుంటూ పోతున్నారు. మీకు వందనాలు నైనా. ఇదిగో బ్రదర్ను సిస్టర్ను మీరు దీవించి, కుమారులను దీవించి మీ సేవలో బలంగా మీరు వాడుకొనుమని యేసుక్రీస్తు పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి, మరొకసారి ఈ ప్రియ దంపతులను ఆశీర్వదించండి నాయన. కుటుంబాన్ని దీవించండి, సంఘ కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలన్నిటినీ సఫలీకృతం చేయండి నాయన. మా ప్రభు వారు తలపెట్టినటువంటి ప్రతి ప్రణాళిక మీ మహిమ కోసం జరిగించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘము కొరకు వారు చేసే ప్రతి ప్రయాసాన్ని మా ప్రభు ఆ సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. జీవాధిపతి మా ప్రభు మీ దాసురాలు చేసిన ప్రార్థనతో పాటు ఏకీభవించి ఇదిగో ఈ దైవిక అభిషక్త కుటుంబము కోసం మా తండ్రి మీ భక్తి విశ్వాసములో ఎదుగుతున్నటువంటి బీబీసీ సంఘము కోసం ఈరోజు మా ప్రభు బర్త్డే చేసుకుంటున్నటువంటి మా ప్రభు శ్యాంబాబును తన కుటుంబాన్ని మీరు దీవించండి. చేరి వచ్చిన ప్రతి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుమని యేసు క్రీస్తు ప్రభునామను బట్టి అడిగి వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. అందరము లేచి నిలబడదాం. ఆశీర్వాదం కోసం మనము లేచి నిలబడదాం. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క బలమైన సావాసము, ఆయన భద్రత, కాపుదల, మెండైనటువంటి దీవెనలు, మీరు దాచి ఉంచిన సిద్ధపరిచి ఉంచినటువంటి దీవెనలు ఇదిగో ఈ ప్రియ కుటుంబమునకు మా ప్రభువు వారి సంఘ బిడ్డలందరికీ ప్రార్థన చేసిన ప్రార్థన మనువులన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములోని సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. ఓకే, ఒకసారి చప్పట్లు కొడదాం.
నూతన వధువరులు భలే కనబడుతున్నారమ్మా మీరు ఇప్పుడే పెళ్లి చేసుకున్నట్టు.